లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. స్ట్రైట్గా అడుగుతున్నాను, నాగబంధం ఏంది, ఏ స్కేల్లో తీస్తున్నారు? ఒక కొత్త హీరో సినిమాలో మీ మొండి ధైర్యం ఏంటి? డిఫరెంట్ వరల్డ్ ఆఫ్ సినిమా, ఒక మిస్టరీ ఉంది, హిస్టరీ ఉంది, మైథాలజీ ఉంది. విష్ణుమూర్తి ఇలా పవలించున్నప్పుడు ఆ నాగపాములు పడగిప్పుంటాయి. అక్కడ నాకు ఆ ఒక్క షాటు ఫస్ట్ చూడంగానే నాగబంధం సంబంధించి నాకు ఫస్ట్ గూస్ బంప్స్ మూమెంట్ అది. లాట్ ఆఫ్ సీక్రెట్. ఓన్లీ క్లైమాక్స్ కోసమే 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. క్లైమాక్స్ ఇస్ వెరీ హ్యూజ్. పెద్ద వార్ జరుగుతుంది. ఆ డోర్ అనే మ్యాసివ్ డోర్. బొబ్బిల్ రాజా క్లైమాక్స్ లో వెంకటేష్ గారు ఆ భోగి లోపల పడిపోతారు, చుట్టూ పాములు ఉంటాయి, ఆయన పైకి పాములు ఎక్కుతాయి. అప్పుడు చూడు కొంచెం గ్రాఫిక్స్ వర్క్ ఉంది దాంట్లో. ఆ పాములు ఆ షాట్ అక్కడ విషయానికి వచ్చినప్పుడు నిజానికి ఆ సినిమా అంతకు ముందు ఎవరెవరో ప్రొడక్షన్ లోనే చేయాలి. ఆ చార్మినార్ సెట్ విషయం తేలకే అది హోల్డ్ అయ్యి చివరికి ఎంఎస్ రాజు గారి చేతుల్లోకి సినిమా అయిపోయింది. ఆ బరువు బాధ్యత అంతా మీ మీద పెట్టారు కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదన్నా. కంటెంట్ చెప్పాను, ఒక లైట్ బిగ్ స్కెచ్ ప్లాన్ చేస్తాను. ఆ స్కెచ్ కొంచెం ఓవర్ అయిపోయింది, కొంచెం బిగ్ సైడ్ వెళ్ళిపోయింది. ఎంఎస్ రాజు గారు చెప్పారు చార్మినార్ కొంచెం లిబర్టీ దొరికింది, 60 feet కట్ చేసి డౌన్ చేశాను. అరుంధతి సినిమాలో విలన్ ని ఆ సమాధిని చేసే విధానం కానీ, ఆ రాళ్ళు అవి పెట్టడం కానీ, అరుంధతి మీకు ఎంత పెద్ద ఛాలెంజింగ్ అయింది, లేదా ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఆ స్టోరీ నాకు కూడా ముందే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్టోరీ ఆయన చెప్పినప్పుడే నాకు ఒక చాలా ఇది అండి, ఆయన సౌండ్ ఎవరు. అంజీ సినిమాని కంప్లీట్ చేయడం చాలా కష్టం అని అందరూ భావించినప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాత్రమే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా పూర్తి చేస్తానని చెప్పి మరీ ముందుకెళ్ళారంట. అవును, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ యాక్చువల్లీ సార్. బట్ ఫినిషింగ్ వరకు అంటే ప్రభాస్ గారితో సార్ పౌర్ణమి ప్రభాస్ నైస్, రియలీ ఫ్రెండ్లీ. సెట్కి ఎంటర్ అవ్వడం ప్రభాస్ చూసి బయటకు వచ్చేస్తున్నాం. సార్ ఐ వాంట్ ఎంబ్రేస్ యూ సార్. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్లో అందరికంటే ఎక్కువ కష్టపడేది మీ డిపార్ట్మెంటే. ఎందుకంటే సెట్కి ఫస్ట్ మీరు రావాలి, ఆ సెట్ని తయారు చేయాలి, అందరికంటే లాస్ట్ వెళ్ళేటప్పుడు ఆ సెట్ని మళ్ళీ నీట్గా యథావిధిగా ఆ ప్లేస్ని పెట్టి వెళ్ళాలి. చిన్న కష్టం కాదు. బట్ ఎందుకు ఎప్పుడు కూడా ఆర్ట్ డైరెక్షన్ సంబంధించిన పని గురించి నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ స్టేజ్ల మీద చెప్పరు. యాక్చువల్లీ సినిమా ఇస్ టీమ్ వర్క్. ఎస్, ఆ టీం వెళ్ళకపోతే ఏం చేయడానికి లేదు. సోలో క్రెడిట్ తీసుకోండి, వాళ్ళ రెమ్యూనరేషన్ పెంచి వెళ్ళిపోతుంది తవిడ ఆ డైరెక్టర్కి ఎంత ఇచ్చారు, దానికి అమౌంట్ వచ్చిందా లేదా అని కూడా. హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా మొత్తం ఎంటైర్ పాన్ ఇండియా లెవెల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు నాగబంధం. జూలై 3న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మామూలుగా ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతుందంటే ఇంత బజ్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే ముఖ్యంగా ఆ సినిమాకి సంబంధించిన సెట్స్ చూస్తున్నా, విజువల్స్ చూస్తున్నా అందరికీ షాక్ కలుగుతుంది. సో తెలుగు సినిమా స్థాయిని పెంచే రేంజ్లో విజువల్స్ ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఆర్ట్ డైరెక్షన్, ఆ వర్క్ మాత్రం సూపర్గా హైలైట్ అవుతుంది. సో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. సో అశోక్ కుమార్ గారు అనగానే ఆయన ఈ నాగబంధం సినిమా మాత్రమే కాదు, దీనికి ముందు ఆయన 150 సినిమాలకు పైగా వర్క్ చేస్తున్నారు. బొబ్బిలి రాజా కానీ, లేదా అరుంధతి, అంజీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు, ఒక్కడు చార్మినార్ సెట్ వేసింది కూడా అశోక్ కుమార్ గారే. సో ఇలా తెలుగు సినిమా పరిశ్రమలో కథలుగా చెప్పుకునే ఆర్ట్ వర్క్ అంతా చేసిన ఒక గొప్ప కళాకారుడు, ఆర్ట్ డైరెక్టర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. యాక్చువల్గా ఒక మనిషి మనకు పరిచయం అయ్యే ముందు ఒక మనిషి వర్క్ పరిచయం అయితే ఆ వర్క్ అద్భుతంగా ఉన్నప్పుడు ఆ మనిషి మీద ఒక రకమైన ఆరాధన భావం వస్తుంది. మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే మీ గురించి తెలుసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానా, ఎప్పుడెప్పుడు మీతో ఈ వర్క్స్ గురించి మాట్లాడతానన్న ఎగ్జైట్మెంట్ నాలో ఎక్కువైపోయింది. సో ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ అంటే మీ పోర్ట్ఫోలియోలో చాలా సినిమాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద సినిమాలు, ఒక్కడు కానీ, అరుంధతి, అంజీ, బొబ్బిల్ రాజా, అశోక్, పౌర్ణమి, పెద్ద పెద్ద సినిమాలు. సో వాటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను డైరెక్ట్గా నాగబంధం దగ్గరికే వస్తున్నాను. సార్ ఈ మధ్యకాలంలో అంటే నేను హీరోని చిన్న పెద్ద అలా చెప్పట్లేదు, కానీ ఒక కొత్త హీరో సినిమాలో ఇలాంటి ఒక విజువల్స్, ఇలాంటి ఒక ఆర్ట్ వర్క్ నా లైఫ్లో ఇప్పటి వరకు చూడలేదు.
అసలు ఏం చేస్తున్నారు మీరు? నాగబంధం ఏంది? ఏ స్కేల్‌లో తీస్తున్నారు? స్ట్రెయిట్‌గా అడుగుతున్నాను. మీ మొండి ధైర్యం ఏంటి? హుహు. నాగబంధం ఆ సినిమాలో ఉంది. ఆ టైటిల్‌లో ఉంది ఒక డిఫరెంట్ ఒక హ్మ్. ఇండివిడ్యువాలిటీ, ఒక ఐడెంటిటీ ఏదో సంథింగ్ కరెక్టా అని ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వట్లేదు. సార్. బట్ ఇట్స్ ఒక డిఫరెంట్ వరల్డ్ ఆఫ్ సినిమా అది. హ్మ్. ట్రెడిషన్ ఉంది. లాట్ ఆఫ్ మిస్టరీ ఉంది. హ్మ్. హిస్టరీ ఉంది. మైథాలజీ ఉంది. హ్మ్. మెలోడ్రామా సార్. అన్నీ కలిసి ఉండే ఒక సినిమా ఇది. సార్. నాగబంధం. సో, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా దాంట్లో చాలా ఉంది. హ్మ్. యాక్చువల్లీ నేను చాలా బాగా చాలా అదృష్టం అనిపిస్తుంది నాకు ఈ సినిమా ఒక అవసరం దొరికింది దానికి. హ్మ్. అండ్ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. సార్. అదే సినిమాలో ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే దానిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది నాకు. హ్మ్. దానిలో స్టోరీ టెల్లింగ్ కానీ ఎవరు కంటెంట్ కానీ దానిలో ఉన్న డెప్త్ కానీ సార్. దానికోసం విన్నప్పుడే మైండ్లో ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను ఎవరు ఆవేశం. యాక్చువల్‌గా ఇక్కడ నా క్వెషన్ ఏందంటే, ఇప్పుడు మీరు 'అరుంధతి' సినిమా చేసినా, 'అంజీ' చేసినా ఇవన్నీ కూడా ఒక ఫిక్షనల్ వరల్డ్. సో, మీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటది. వర్క్ చేసుకునేటప్పుడు మీరు ఆ చాయిస్ తీసుకోవచ్చు. ఆ ఫ్రిక్షన్‌లు కాబట్టి మీ ఊహకు తగ్గట్టు ఏసుకోవచ్చు. పద్మనాభ స్వామి ఆలయం అనంగానే మొత్తం ఎంటైర్ వరల్డ్‌లో అందరికీ ఆ ఆలయం గురించి తెలుసు. ఆ చరిత్ర గురించి తెలుసు. మీకు అంత యాక్సెస్ దొరకదు. కరెక్ట్‌గా దాన్ని మళ్ళీ రెప్లికా చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, దీనికోసం ఎంత కష్టపడాల్సొచ్చింది? ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి? అది స్టోరీస్ చెప్పింది అదే. హ్మ్. అనంతపద్మనాభ స్వామి టెంపుల్ ఉందా ట్రెషర్ బేస్ చేసుకుని సినిమా మూవ్ అవుతుంది. హ్మ్. దానికి ఉందా స్ట్రగ్లింగ్స్ వెనకాల ఉందా డ్రామా మెయిన్ సినిమా కంటెంట్. హ్మ్. ఇప్పుడు ఇందుకోసం ఆ టెంపుల్ పర్టికులర్ కేరళలో ఉండే ఆ టెంపుల్ని చెప్పట్లేదు. హ్మ్. బట్ ఆ ట్రెడిషన్ తీసుకున్నాం ఒక సౌత్ ఇండియన్ ట్రెడిషన్ కానీ హ్మ్. మనకు ఆ హానెస్టీ ఉండాలి. ఆ టెంపుల్లో హానెస్టీ అండ్ అథెంటికేషన్ కరెక్ట్. ఒక ఎస్థెటిక్ లుక్ రావాలి కదా. హ్మ్. అది తీసుకుంటూ రావాలని కోసమే మోర్ స్టడీ కావాలని వచ్చింది. సార్. నా టెంపుల్ అని అందరికీ తెలుసు ఎలాగైనా టెంపుల్ సెట్ వేయాలి చేసుకోవచ్చు అసలు ఆ డైరెక్టర్ కెన్ ఈజీలీ కెన్ డూ ఇట్. హ్మ్. బట్ దానికి కావాలంటే యాడ్ ఆన్ డీటెయిల్స్ ఉంది కదా. సార్. అయితే కొంచెం రీసెర్చ్ సమ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఇస్ నీడెడ్. హ్మ్. అది యాక్చువల్లీ టైం టేక్ చేసుకుంటూనే చేశాను నేను. సార్. సార్ అసల అంటే నేను సినిమా గురించి అడగట్లేదు. ఈ ప్రాజెక్ట్ గురించి కాకుండా అసలు యాక్చువల్‌గా నాగబంధం కాన్సెప్ట్ మీరు ఎంతవరకు రెఫర్ చేశారు? మీకేం అర్థమైంది? అసలు నాగబంధంలో ఉన్న పవర్ ఏంటి? ఇది ఎలాంటి ఇది తాంత్రిక విద్య లేకుంటే ఏంది? మీరేం తెలుసుకున్నారు ఒక నాగబంధం గురించి? నేను చెప్పారు కదా ఎనీవేస్ ఇట్స్ కమర్షియల్ అండ్ సినిమాటిక్ స్టోరీ ఓన్లీ. హ్మ్. మన ఏదో డాక్యుమెంటేషన్ తీయలేదు. హ్మ్. బట్ నాగబంధం టైటిల్ ఇస్తే దట్ ఈస్ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుంటూ ఉంది. సార్. ఇప్పుడు అనంతపద్మనాభ స్వామి టెంపుల్లో మెయిన్ ఈజ్ ద రిచెస్ట్ గోల్డ్ ఇన్ ద వరల్డ్. సార్. దానిలో ఉండే ట్రెషర్ కానీ సీక్రెట్ దట్ క్యాబిన్స్ కానీ అవును. దాని ఛాంబర్స్ కానీ చాలా ఉంది. అందులోన్నీ ఆల్ సీక్రెట్స్ ఉంది అని చెప్తున్నాను. వీ డోంట్ నో వాట్ ఈస్ సార్. దిస్ ఆల్ ప్రొటెక్టెడ్ బై స్నేక్స్. స్నేక్స్. అందుకోసం నాగబంధం స్టోరీ చెప్పండి టైటిల్ వచ్చింది దానికోసమే. హ్మ్. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై స్నేక్స్. సార్. స్నేక్స్ అలాగే మనం అటాక్ చేస్తాం బట్ ఆ డివైనిటీ ఈస్ దట్. హ్మ్. నాట్ ఏ హొర్రర్ ఫిలిం. But somebody came from outside of India and somewhere this one troop is coming and attacking. So many other things are there. Hmm. That is the drama is from the Himalaya to Kerala and again back to Himalaya. That is drama totally. అండ్ ఈ సినిమా కోసం మీరు మొత్తం ఒక 6-7 సెట్స్ వేశారని చెప్పి విన్నాం. Yes, yes. సో ప్రతి ఒక్క సెట్ కూడా చాలా పెద్దది. Yes. ఎంటైర్ మూవీ 90% సెట్స్‌లోనే జరిగిందని చెప్పి విన్నాం. Yes. సో ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఈరోజు నాగబంధం కొత్తగా అశోక్ కుమార్‌కి ఎలాంటి ఒక ఛాలెంజెస్ ఇచ్చింది? నాకు మెయిన్ ఛాలెంజ్ అండ్ బెనిఫిట్ దొరికింది మంచి డైరెక్టర్ దొరికింది. హ్మ్. ఆ డైరెక్టర్లో ఉండే ఎంతూసియాసం ఉంది కదా. సార్. నాకు అది కావాలి హ్మ్. ఇలాగ కావాలి. హ్మ్. అవరు ఇన్పుట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సార్. దట్ ఈస్ ద మోటివేషన్. ఏదైనా చేసుకోవచ్చు. ఒక టెంపుల్ కావాలని చెప్తే చేసుకోవచ్చు. హ్మ్. ఎనీ టెంపుల్ వీ కెన్ మేక్. బట్ దానిలో కావాలంటే మోటివేషన్ మోర్ డీటెయిల్స్ కానీ దానిలో కావాలంటే ఎలిమెంట్స్ కానీ మోర్ యాడ్ చేయాలి. దానిలో ఎక్కువ వర్క్ చేయాలి. ఆ పెయిన్ఫుల్ వర్క్ అదిలా కావాలన్నా దట్ ఈస్ సంబడి మోటివేషన్ ఇస్ నీడెడ్. సార్. ఆ మోటివేషన్ డైరెక్ట్ ఇస్ గివెన్. హ్మ్. ఇట్స్ వెరీ క్లియర్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్. నాకు సార్. ఇలాగ టెంపుల్ కావాలి సార్.
బట్ అదిలో బడ్జెట్ ఎలిమెంట్స్ వచ్చింది, మ్మ్. టైం ఎలిమెంట్స్ వచ్చింది. మ్మ్. దాన్ని డిస్కషన్ చేయాలంటే తెలుసు కదా మీకు. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, టైం అన్నారు కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నాను. నాకు తెలిసి లాస్ట్ 3 years నుంచి మీరు దీని మీదే ఉన్నట్టున్నారు కదా. కాదు, 2 years 2 years నా 2 years అబోవే అయి ఉండొచ్చు. బట్ ఎందుకంటే డైరెక్టర్ ఈస్ వర్కింగ్ ఆన్ దట్ స్క్రిప్ట్లో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాయి ఆయన. మ్మ్. ఇంత మెయిన్ గ్లింప్స్ కానీ గ్రాఫిక్స్ అవును. వర్క్ కానీ ఆల్రెడీ చేసి పెట్టారు. మ్మ్. నాకు స్టోరీ చెప్ప ముందు ఇదన్నీ చూపించారు. క- చూపించినప్పుడు ఆ సినిమాలో ఉండే సీరియస్నెస్ అర్థమైంది. మ్మ్. ఆ సినిమాకి ఉండే డెప్త్ ఉంది కదా, Sir. మ్యాసివ్నెస్. దాన్ని అర్థం చేయడానికి ఆ ఇది చూసిన చాలు. మ్మ్. తర్వాతనే స్టోరీ నరేషన్కి వెళ్ళింది. సార్ స్టోరీ నరేషన్ కూడా చెప్పినప్పుడు ఇట్స్ వండర్ఫుల్ సినిమా కమింగ్ అవుట్ బెస్ట్ అవుతుంది సినిమా చేసుకోవచ్చు మనం. మోటివేషన్ మనకు కూడా దొరికింది కదా, సార్ స్టార్ట్ అయ్యింది. సార్ అండి, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీకు సంబంధించిన ప్రశ్న కాదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా స్కిప్ చేసేయచ్చు. ఈవెన్ అభిషేక్ గారు వారితో ఇంటర్వ్యూ దొరికినా నేను ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇంత పెద్ద కథ రాసుకున్నారు, ఇంత పెద్ద స్పాన్లో తీస్తున్నారు, ఒక బడ్జెట్ ఉన్న హీరోతో కాకుండా కొత్త హీరోతో పోవడానికి ఇదే నేనే తప్పేమనట్లేదు, చాయిస్. బట్ ఇలాంటి ఒక డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మీరు ఎప్పుడన్నా డైరెక్టర్ గారిని అడిగారా? అడగాలనికి నాకు అవసరం లేదు అన్న డైరెక్టర్ విషనే. మ్మ్. బట్ టోటల్ సినిమా ఇస్ ఆ డైరెక్టర్ విషన్ వచ్చినప్పుడు అది టోటల్ స్క్రీన్ ప్లే పైన కూర్చున్నాను, మ్మ్. విషన్ పైన జస్ట్ అండ్ కాస్ట్యూమ్ ఎవ్రీథింగ్, ఈవెన్ సెట్టింగ్స్ ఇలా కావాలి, ఆర్టిస్టులు అందరూ ఇలా కావాలి, క్యారెక్టర్ ఇలా కావాలని చెప్పినప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసే తప్పే ఉంది. తప్పేం లేదు. సో చాయిస్, బట్ బట్ మార్కెట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోలేదు అనేసి మార్కెట్ గురించి దట్ ఈస్ సెకండరీ. మ్మ్. అని ఎలాగ హీ ఆల్సో డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. సార్ డెఫినెట్గా అది కూడా మైండ్లో వచ్చింది నాకు. మ్మ్. అండ్ డెఫినెట్గా ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆయన క్యాలిక్యులేషన్ ఆయనకు ఉంటుంది. డెఫినెట్గా ఏదో క్యాలిక్యులేషన్ ఉండొచ్చు, లేకపోతే వర్కౌట్ అవ్వదు. మ్మ్. ఏదో డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కలిసి మనొక స్టోరీ చెప్పిందా కూడా అది వర్కౌట్ అవ్వని చెప్పేసి అది రిజెక్ట్ చేస్తారు. మ్మ్. బట్ ఆయన సొంతమా అని చేసినప్పుడు డెఫినెట్గా ఆయన కూడా నాలెడ్జ్ ఉండొచ్చు. సార్ డెఫినెట్ అది దట్ ఈస్ ద కాన్ఫిడెంట్, దట్ ఈస్ ద. సార్ అండ్ మీ వర్క్ విషయానికి వస్తే 2 years బ్యాక్ గ్లిమ్స్ రిలీజ్ అయింది సార్. నాగబంధం సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయితే ఆ గుహలో నుంచి కెమెరా అలా లోపలికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి ఇలా పవలించున్నప్పుడు ఆ నాగుపాములు ఆ సర్పం అంతా ఇట్లా పడగిప్పుంటుంది అక్కడ. నాకు ఆ ఒక్క షాటు ఫస్ట్ చూడంగానే నాగబంధంకి సంబంధించి నాకు ఫస్ట్ గూస్ బంప్స్ మూమెంట్ అది. సో ఆ వర్క్ గురించి చెప్పండి అసలు. ಅದು ಮೇನ್ ದ ಟ್ರೆಷರ್ ರೂಮ್ ಅದು మెయిన్ రూమ్. ಮೇನ್ ಗೋಲ್ಡ್ ಮೈನ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಅದು ఓకే. ಲಾಟ್ ಆಫ್ దానికే కదా పీపుల్ ఆర్ కమింగ్ టు అటాక్ దట్ పర్టికులర్ ట్రెషర్. దట్ ఇస్ దానిలో చాలా గోల్డ్ అంతే కదా, దర్ ఇస్ అ రియల్ స్టోరీ. ఈవెన్ ద టెంపుల్ మెయిన్ ఐడియల్ అని కూడా గోల్డ్ అని చెప్తున్నాను. సార్ టిల్ లాట్ ఆఫ్ సీక్రెటీస్ దే, బట్ సీక్రెటీస్ సగం వేలు చెప్పి పెడుతున్నాను డైరెక్టర్. ఎంటైర్ స్టోరీ చెప్పట్లేదు, అది ఓపెన్ చేసి చూపించలేదు, అవును, జస్ట్ మిస్టరీ లాగా పెట్టి పెడుతున్నాడు స్టోరీ. అండ్ ఈ కథ నేపథ్యం మామూలుగా మాకు తెలిసిందైతే 1600, 1700 ఆ టైం పీరియడ్కి సంబంధించిన 60s. సో నాకు తెలిసి మీరు ఈ సెట్ వేయడం ఇదంతా కూడా మీకు వర్క్ పరంగా మీకు వచ్చు కాబట్టి, కొత్త కాదు కాబట్టి సో మీరు హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ మీకు ఆ టెక్స్చర్ తీసుకురావడానికి, ఆ లుక్ తీసుకురావడానికి, మెటీరియల్స్ గ్యాదర్ చేయడం కానీ ఇలాంటి వర్క్ ఎంత ఛాలెంజింగ్ అయింది? డెఫినెట్ ఆ 60 పీరియడ్ వచ్చినప్పుడు దట్ ఈస్ అ రియల్లీ ఛాలెంజ్. అప్పుడు వెహికల్స్ మనం తీసుకుంటూ రావాలి. ఈవెన్ హెలికాప్టర్ కూడా మనం అది డిజైన్ చేశాను ఆ టైంలో ఉండే హెలికాప్టర్ రియల్లీ మేట్. ఈవెన్ కార్స్ కూడా ఎక్కడో యాంటిక్ కార్స్ తీసుకుంటూ వచ్చి దానిలో సీట్ కవరింగ్స్, కలర్ స్కీమ్స్ కానీ అన్నీ మార్చుకుంటూ ఎవ్రీ ప్రాపర్టీస్ ఎవ్రీవేర్ దట్ ఈస్ వీఆర్ టేకెన్ దిస్ ట్రైన్. నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, ఈవెన్ ది ఇన్స్ట్రుమెంట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ వీ మేడ్ అవర్ సెల్ఫ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, చిన్న మైనర్ థింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. వి జస్ట్ హైర్ ఏ స్టూడియో నియర్లీ 1 to 1.5 year ఒక స్టూడియో హైర్ చేసుకుంటూ ఎంటైర్ వర్క్ వీ డన్ దేర్ ఓన్లీ. ఏదో బయటికి వెళ్ళకూడదు, అన్నీ మన చేతిలో ఉండాలి, మళ్ళీ పెట్టాలి, తీయాలి, మళ్ళీ దాన్నే మోడిఫై చేసి మళ్ళీ వాడాలి. అలాగనే సెట్టింగ్స్ కూడా అన్ని సెట్టింగ్స్ ఒకే ప్లేస్లో చేశారు. ఏదో 1 hour సెట్ ఫిలిం సెట్లు చేసిన తవరే బ్యాలెన్స్ అన్ని సెట్టింగ్స్ ఇక్కడే నానికరామగూడ స్టూడియో, రామనాయుడు గారు స్టూడియోలో చేశారు. అది మెయిన్ అడ్వాంటేజ్ అయింది. జస్ట్ క్లోజ్ బై దెన్ మనకు స్టూడియో చేతులు ఉన్నప్పుడు వీ కెన్ డూ వండర్స్. ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మెటీరియల్స్ ఇప్పుడు చూడండి, స్టిల్ ద మెటీరియల్స్ ఆర్ లేయింగ్ డౌన్, దట్ ఇస్ లైక్ ఎనీథింగ్. అండ్ ముఖ్యంగా నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఓన్లీ క్లైమాక్స్ కోసమే 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారు.
అండ్ అది కూడా మీరు వేసిన సెట్లో ఏదో హిమాలయాలకు సంబంధించి ఆ ఫ్లోర్ అంతా మంచుతో కప్పి ఆ సెట్లో క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఎస్ క్లైమాక్స్ సెట్ ఇస్ వెరీ హ్యూజ్. మ్మ్. దానిలో ఈ దశావతారం స్టాచ్యూలే ఆల్మోస్ట్ 30 feet హైట్లో స్టాచ్యూలు 10 చేశారు కదా దాంట్లో. అబ్బా. మ్యాసివ్ స్టాచ్యూలు. ఈవెన్ ది సెట్ ఇస్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఆల్ పంచభూతాలు వస్తుంది ఈ లోపల, మ్మ్. స్నేక్స్లు వస్తుంది, మ్మ్. చాలా పెద్ద వార్ జరుగుతుంది. మ్మ్. ఆ డోర్ అన్న మ్యాసివ్ డోర్ ఆల్మోస్ట్ 40 feet హైట్లో డోర్ అది ఓపెన్ చేసి సినిమా ఎండ్ అవుతుంది. మ్మ్. దట్ ఇస్ బీ ఎంటరింగ్ టు ది సెకండ్ పార్ట్ లైక్. కానీ ఒక్క రోజుతోనూ కొంతమంది వ్యక్తులతోనూ సాధ్యమయ్యేటట్టు లేదు. ఇది ఒక చాలా పెద్ద వరకు భుజాన్ని వేసుకున్నట్టున్నారు డెఫినెట్లీ దట్ ఐ బిలీవ్ ఆన్ డైరెక్టర్ కాన్ఫిడెంట్ సార్. అండ్ ఎక్కడేం కన్ఫ్యూషన్స్ అనిపించలేదు నాకు. బట్ కావాలి క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. క్లారిటీ వెరీ ఇంపార్టెంట్. ఐ నెవర్ సీయింగ్ ఈస్ ఎ ప్రీవియస్ ఫిలిం. డైరెక్టర్ ఎలా ఉంది తెలియదు అనుకుంటే నేను ఆ ఫిల్మ్ చూడలేదు. బట్ హియర్ కొత్త డైరెక్టర్ చూశాను. నాకు నేను మాట్లాడింది కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు కానీ ఐఎమ్ సీనియర్ మోస్ట్ పర్సన్ కదా, నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్, నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఫేస్లో కాన్ఫిడెంట్ ఉంది, నాకు చెప్పినప్పుడు కాన్ఫిడెంట్ ఉంది. బట్ రైట్ ఆర్ రాంగ్ దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు క్లియర్ ఇట్. సార్ యాక్చువల్గా మీ కుటుంబానికి సినిమా అనేది కొత్త కాదు, ఆర్ట్ అనేది కొత్త కాదు. సో తరతరాలుగా మీ కుటుంబం సినిమాతోనే ట్రావెల్ అవుతుంది. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే ఫస్ట్ సినిమా బొబ్బిల్ రాజా, అంటే తెలుగులో నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. ఆ సినిమా మీకు ఇస్తున్నప్పుడు నిజానికి అది చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్తో ఉండే సినిమా. అడవిలో చాలా సీక్వెన్స్లు ఉంటాయి, చాలా కాదు ఆల్మోస్ట్ సినిమా అంతా అడవిలోనే ఉంటుంది. సో ఒక కొత్త ఆర్ట్ డైరెక్టర్కి అలాంటి ఒక సినిమా ఇవ్వడానికి కారణం ఏంటి? అదృష్టమే. అదృష్టం మీన్స్ ఐ డోంట్ నో. బిఫోర్ నాయుడు గారు ఎవరైనా తెలియదు, సురేష్ బాబు ఎవరైనా తెలియదు, ఈవెన్ వెంకటేష్ బాబు కూడా ఎవరైనా తెలియదు నాకు. ఆ టైంలో ఐ జస్ట్ డన్ ఏ స్మాల్ ఫిలిం నుంచి స్టార్ట్ అయిన కెరియర్. దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ ఫిలిం. ప్రతాపోతం ఇస్ డైరెక్టర్ ఆన్ ఫిలిం. But my motivation is to do the publicity design. Okay. After completion my art that visual communication the degree in College of Arts, how నా ప్రొఫెషన్ అండి చాలా యాడ్స్ ఫిలిమ్స్ యాడ్లనే వర్క్ చేసుకున్నాను. దట్ సమ్ టైమ్ హెచ్ఐటి అలాగే సమ్ యాడ్ ఇన్స్టిట్యూట్లు వర్క్ చేస్తారు యాడ్ ఏజెన్సీలో. తర్వాత పబ్లిసిటీ డిజైన్లో నాకు మోర్ ఇంట్రెస్టింగ్. డిజైన్ ఒక డిఫరెంట్గా చేయాలి అని అప్రోచ్ చేశారు ప్రతాపోతం. That time he was planning on new film. Sir. He told me to make a title design. I just written a letter and show him. He liked the letter. Then told me that this is not the things I want, but I like the design. That's what. I need something else. Sir. This is my story. This is the total content of the story. Explain just light. This is a love story. Next ఒక 25 letter రాస్తాను నేను. రిజెక్టెడ్ ఎవ్రీథింగ్. బట్ ఐ వాంట్ సంథింగ్ ఎల్స్. ఇది కాదు నాకు కావాలండి. లాస్ట్ ఒక 5 letters రాసుకుంటా ఆయన టేబుల్ మీద పెట్టి ఐ జస్ట్ వెంట్ ఆఫ్. వెంట బాంబే లేదో ఆర్టిస్ట్ కోసం వెళ్ళే టైంలో నేను ఆయన ఇంటికి వెళ్ళి పెట్టేసి వచ్చాను. నేను బ్యాక్ ఇంటికి రీచ్ అవ్వలేదు, ముందే ఫోన్ చేశారు ఆయన. డే బాగుంటారు రా అని ఇమ్మీడియట్ వెళ్ళాను. ఈ సెలెక్టెడ్ వన్ డిజైన్ అండ్ అది గురించి డిస్కషన్ జరుగుతుంది. నాకు ఇదే కావాలి, బట్ ఇది ఇంకో కొంచెం వేరే విధమా మళ్ళీ ఈజ్ లిటిల్ ఎక్సెంట్రిక్ ప్రతాపోతం. అది కంప్లీట్ బ్రాస్లు కాస్టింగ్ చేసి దాని యాక్చువల్లీ మై డిజైన్ ఇస్ వాజ్ ఇన్ ద ఫ్లో హ్యాండ్. I just put the brush and write it. There is the style of a letter it was. Put a daisy flower on that. That cinema name was a daisy. Okay. The flower name is daisy. I put some rose flower or something. And he wanted the daisy flower. ఆయన వెళ్ళి చోళా హోటల్కి వెళ్ళి ఒక డేసీ ఫ్లవర్ తీసుకుంటూ వచ్చి ఈ లెటర్ అన్ని బ్రాస్లు కాస్ట్ చేసుకోండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెమెరామెన్ దట్ టైమ్ అశోక్ కుమార్. బిగ్ ఫిలిమ్స్ చేస్తారు అప్పుడు తమిళలో చాలా ఫేమస్. ఆయన కెమెరా తీసుకుంటే ఆయనే ఎక్స్పోజ్ చేస్తారు టోటల్ లెటర్ని చేసి మేడే బిగ్ పోస్టర్స్ 24 sheets. అప్పుడు 24 sheets ఇస్ వెరీ బిగ్ హోర్డింగ్ పోస్టర్స్ వచ్చింది. హోర్డింగ్ పోస్టర్స్ లెటర్ ఒకటే. అవును. అది కింద ఒక బార్క్ పెట్టి బార్క్ పైన లెటర్ పెట్టి ఫ్లవర్ పెట్టి he immediately given this script to me. You are the art director for me. అందే ఇమ్మీడియట్లీ ఆర్ట్ డైరెక్టర్ జాబ్ కూడా నాకు ఇచ్చారు. స్క్రిప్ట్ ఇచ్చి రేపు మార్నింగ్ ఇది చదివి దానిలో ఉండే నాకేం నువ్వు అభిప్రాయం చెప్పండి నాకు చెప్పాను. నైట్ ఫుల్లో కూర్చుంటూ రీడింగ్ చేసినది. మార్నింగ్ 2-3 points చెప్పాను. ఆ పాయింట్స్ అని బాగా ఎక్కింది
బట్ ఇట్లా కన్ఫర్మ్డ్, సైలెంట్ అండ్ కన్ఫర్మ్డ్ ఐఎమ్ ద ఆర్ట్ డైరెక్టర్ ఫర్ దట్. బట్ మీకు డిజైనింగ్ సైడే కానీ ఆర్ట్ డైరెక్షన్ సైడ్ ఆర్ట్ డైరెక్షన్ సైడ్ ఇచ్చాం, కొత్త. డిసెంట్ పక్కన పెట్టారు. ఈవెన్ ది ఆర్ట్ డైరెక్షన్, దెన్ కాస్ట్యూమ్, ఐ డిడ్ ది పోస్టర్స్ అన్ని నేనే చేస్తాను సినిమాకి. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ అయింది ఆ సినిమాలో. ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు, జస్ట్ సడన్ ఆర్ట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు నాకు. హ్యాపీ నా ఐఎమ్ ద క్లౌడ్ ఆఫ్ స్కై. అయితే నాకు బొబ్బిల్ రాజా విషయంకి వస్తే ఒకటి చిన్నప్పటి నుంచి చాలా ఎగ్జైటింగ్గా ఉన్న ఇష్యూ. సో క్లైమాక్స్లో వెంకటేష్ గారు ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ భోగి లోపల పడిపోతారు, చుట్టూ పాములు ఉంటాయి. అవును. సో చుట్టూ పాములు ఉంటాయి. ఆ పాములు ఆ షాట్ తీసినప్పుడు మీకున్న ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్, ఆయన పైకి పాములు ఎక్కుతాయి, అవునవును, గుర్తుంది నాకు. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి సార్ షార్ట్ గురించి. కాదు, అప్పుడు ఆ సినిమాలో ఒక సాంగ్ ఫుల్ గ్రాఫిక్స్లు చేశారు. సార్ అప్పుడు గ్రాఫిక్స్ అంతా ఇది లేదు ఆ రోజుల్లో అవును. ఆ రోజుల్లో ఆ సాంగ్ ఫుల్ సాంగ్ గ్రాఫిక్స్లు చేశారు. అప్పుడు వెంకట్ ఒక గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ డిజైనర్ చేశారు అది. ఈ ప్రోటో ఆల్ దిస్ ఫ్రమ్ ద హాంకాంగ్ అక్కడ వెళ్ళి తీసుకుంటూ వచ్చి, ఈవెన్ ద బ్లూ మ్యాట్ ఆల్సో ఈ బాట్ ఫ్రమ్ హాంకాంగ్. సార్ దానికి అంత ఖర్చు పెట్టి చేశారు ఆ సాంగ్. అప్పుడు చూడు కొంచెం గ్రాఫిక్స్ వర్క్ ఉంది దానిలో. ఆ పాములు ఆ షాట్ పాము షాట్లు కూడా అన్ని నైస్, అన్ని గ్రాఫిక్స్ టోటల్ ఓకే చేసి అదే దాంట్లో చాలా వర్క్ చేశారు. ఫారెస్ట్లు కానీ అక్కడ ఏనుగులు ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. మీకు ఛాలెంజింగ్ అనిపించింది సార్ ఆ సినిమాలో? అంటే ఫస్ట్ సినిమా కాబట్టి. ఫస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఫస్ట్ తెలుగు సినిమా అది. లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్ అయిందా? పెద్ద బ్యానర్ అది. జస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇదిలో టాప్ స్లిప్లో ఆల్మోస్ట్ ఆల్ 1.5 month షూటింగ్ చేశారు రియల్ ఫారెస్ట్లో. ఓకే, అక్కడే సెట్టింగ్ చేశారు, ట్రైబల్ సెట్స్ అని అక్కడే వేశారు. తర్వాత ఇక్కడ స్టూడియోకి వచ్చి ఇలాగ స్నేక్స్ దాన్ని ఐటమ్స్ ఇక్కడ సెట్ చేసుకుంటారు. సాంగ్ సెట్ అని హైదరాబాద్లో ఫస్ట్ నాకు తెలిసి హైదరాబాద్లో చాలా వర్క్ చేశారు బొబ్బిలి రాజా. అది సో గుడ్ ఎక్స్పీరియన్స్ అది. బిఫోర్ బొబ్బిలి రాజా ఐ డిడ్ ఫర్ దమ్ సురేష్ ప్రొడక్షన్ దట్ ఇంద్రుడు చంద్రుడు, కమల్ హాసన్ గారు సాంగ్ చేశాను నేను. పెయింట్ సాంగ్ ఒకటే, అది 2 songs చేశారు దానిలో. దట్స్ ఫస్ట్ తెలుగు ఎంట్రీ. అది ముందు 3 తమిళ సినిమా చేశాను, 3 మలయాళం. 7th ఫిలిం బొబ్బిలి రాజా చేస్తే మై 7th ఫిలిం. తెలుగులో ఫస్ట్ మూవీ, తెలుగులో ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిలిం, దట్ ఈస్ 7th ఫిలిం. ఓకే, ఈ మొత్తం ప్రయాణం ఇలా జరుగుతూ పోతున్నప్పుడు యాక్చువల్గా గుణశేఖర్ గారు సినిమా ఫస్ట్ మూవీ నుంచి కూడా, అంటే బాలరామాయణ వారి ఫస్ట్ మూవీ, అక్కడి నుంచి కూడా చాలా పర్టికులర్గా ఉంటారు. అలాంటి వ్యక్తికి మీ అసోసియేషన్ ఎలా పరిచయం అయింది? మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు ఒకడు కోసం? ఇప్పుడు గుణశేఖర్ గారికి ఫస్ట్ సినిమా ఆయన డైరెక్టర్ రామోదం తెలుసు. ఓకే, చోటక నాయుడు ఇస్ వెరీ క్లోజ్ టు మీ. ఓకే, బోత్ కేమ్ ఆల్మోస్ట్ సేమ్ టైమ్ సీమ్స్. అప్పుడు గుణశేఖర్ గారు వస్తారు, ఆయన పరిచయం చేశారు. ఆయనే ఫస్ట్ పరిచయం చేశారు నాకు. గుణశేఖర్ డైరెక్షన్ చేయబోతున్నాను అని నేను చెప్పాను. మాకు రామకోళ్ళను తమ కూడా చేశారు ఆయన అప్పుడు. గాయం దాన్ని చాలా సినిమాస్ చేశాను అప్పుడు. ఆయన రూట్ ట్రావెల్ చేశాను నేను రామ్ గోపాల్ గారితో. ఈవెన్ రంగీలో కూడా ఐఎమ్ ది స్టార్టింగ్ ద డైరెక్టర్. ఓకే, అలాగే ఫస్ట్ టైం సినిమా విన్నాను. జస్ట్ తర్వాత కలకత్తా సినిమా కూడా చేశారు కదా, జస్ట్ చూడాలని కూడా హిట్ అయింది. ఇప్పుడైనా మోర్ పాపులర్ అయింది. నెక్స్ట్ సినిమా ఆయన ప్లాన్ చేసుకుంటాను మృగరాజు, చిరంజీవి గారితో చేశాను, ప్లాన్ చేస్తారు. ఇప్పుడు తోటదాని ఎప్పుడు తోటదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు. దానికి తోటధరణి డైరెక్టర్ పెట్టుకున్నాను. ఏదో ప్రొడ్యూసర్గా ఆయనకి ఏదో సెట్ అవ్వలేదు అనుకుంటాను తోటధరణి గారికి. అంటే ఇది అతిమీడియట్ తోటధరణి నేను అశోక్ పట్టుకో, అశోక్ బాగానే చేస్తానని చెప్పారంట. ఓకే, అప్పుడే గుణశేఖర్ ఫస్ట్ పిలిచారు. గుణశేఖర్ పిలిస్తే కంపెనీ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళి మాట్లాడి. నాకు తెలుసు గుణశేఖర్ కొంచెం వేరే టైప్ ఆఫ్ సినిమాస్ చేసిన వాళ్ళని తెలుసు నాకు. బట్ అన్ని టైప్ ఆఫ్ సినిమా చేశారు. ఇవి ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ కమల్ హాసన్, సెకండ్ ప్రతాపోత్, ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈవెన్ క్షత్రియ పుత్రుడు ఐ డిడ్ విత్ కమల్ హాసన్ విత్ కమల్ హాసన్ గారితో 3-4 ఫిలిమ్స్ చేశాను నేను, ఆల్ బిగ్ ఫిలిమ్స్. అప్పుడు గుణశేఖర్తో చేయాలంటే పెద్ద టఫ్ ఏం కాదు నాకు, అంతే కదా. బట్ ఆయన క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, కొంచెం తప్పిందా కొంచెం సీరియస్గా సినిమా మేకింగ్స్ కొంచెం సీరియస్గా తీసుకుంటారు, చాలా సీరియస్గా ఉంటారు. అలాగే ఎంటర్ అయిన తర్వాత చాలా ఫ్రెండ్లీ మూవ్ అయింది. తర్వాత సెట్టింగ్స్ అని చాలా బాగా నచ్చింది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా రోజు
కలిసి ఉండాను. సార్ షూటింగ్ బాగా వర్కౌట్ అయింది సినిమా. సార్ ఈ ఒక్కడికి సంబంధించింది ఆ చార్మినార్ సెట్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మొన్న ధనుష్ గారిది కర మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమాకి వెళ్తే దాంట్లో సీన్లో భాగంగా క్షత్రియపుత్రుల్లో ఆ కత్తి ఉంటుంది కదా సార్, ఆ కత్తి మేకింగ్ సెట్స్లో ఎలా చేశారు అనేది ఫస్ట్ అంటే వాళ్ళ సినిమా స్టోరీలో ఇంజెక్ట్ చేసుకొని చూపించారు. థియేటర్లో కూర్చోన్నాను తొలి రోజు. ఆ కత్తి ఆ షాటు పడంగానే థియేటర్లో జనం అంతా ఆ క్షత్రియపుత్రుడు వైపు కనిపించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారిగా హాల్ అంతా అలా వేవ్ వచ్చింది ఆ కత్తి చూడంగానే. సో ఆ కత్తి మేకింగ్ అని మీరు దానికోసం చేసిన ఒక కత్తి మేకింగ్ కాదు, క్షత్రియపుత్రుడు స్టార్టింగ్ నుంచే ఒక టఫ్ సినిమా అది. సో ముగ్గురు చాలా ప్రామినెంట్ పీపుల్ ఉన్నారు దానిలో. ఒకడు వచ్చి కమల్ హాసన్ గారు వేసిన మెయిన్, సార్ ఆయనే హీరో, ఆయన స్క్రిప్ట్ రైటర్. డైరెక్టర్ భరదన్ సార్ ఈజ్ ద టాప్ మోస్ట్ గై. అవును. పిసి శ్రీరామ్. ఈ లెజెండరీ. మధ్యలో ఆ డైరెక్టర్ నేను. అది కూడా కొత్తది. బట్ అందుకు ముందు కమల్ హాసన్ గారు బాగా తెలుసు నాకు. సార్ ఆ సాంగ్ ఇంద్రుడు చంద్రుడు చేస్తాడు అనుకోవట్లేదు కదా, అది ముందు ఏదో మై ఫస్ట్ ఫిలిం డేసీ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్టిస్ట్ సార్ అనుకో. కమల్ హాసన్ గారు తెలుసు నాకు, ఆయన రికమెండేషన్లో వచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ వరకు టెన్షన్ లొకేషన్లో. నైట్ చేంజ్ చేస్తారు, డే ఫుల్లో వర్క్ చేయాలి, పెద్ద రిసర్వర్ చూపించి ఈ మధ్య నుంచి మిడిల్లో రోడ్డు పెట్టాలని చెప్తారు. ఇది మళ్ళీ పెద్ద ప్యాడీ ఫీల్డ్ చూపించి మధ్యలో ఫెన్సింగ్ ఉండాలి అని చెప్తారు. ఇదన్నీ యాక్చువల్లీ డైరెక్ట్ చేయాలని కూడా ఎక్కువ ప్రొడక్షన్ సైడ్ నుంచి మోర్ సపోర్ట్ ఉంటేనే చేయడం కుదురుతుంది. కరెక్ట్. ప్రొడక్షన్ సైడ్ నుంచి మోరల్ సపోర్ట్ లేకపోతే మనం చాలా బాగా కష్టపడతారు. ఇప్పుడు ప్యాడీ మధ్యలో జస్ట్ 500-600 ఫీట్ లెంగ్త్లో ఫెన్సింగ్ ఓవర్ నైట్ చేయాలన్న ఇట్స్ నాట్ ఈజీ. ఆల్ మెటీరియల్ రావాలి. అది బార్బేడో శివాజీ గణేశన్ వచ్చినప్పుడు టోటల్ మిడిల్ 1 villages divided as 2. అవును. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అది వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్. అది రెడీ అవ్వలేదు. దానికోసం ఈయన కోపడతారు, అందరి పైన షౌట్ చేస్తారు, అలాగన్నీ జరిగింది అక్కడ. అలాగే ప్రతి ఐటమ్లో వీఆర్ గెటింగ్ బ్లేమ్స్. సార్ వాట్ లెర్నింగ్ ప్రాసెస్. అసలు లేర్నింగ్ ప్రాసెస్. బట్ యాక్చువల్లీ డైరెక్టర్స్ మై అంకుల్ భరదన్. సార్ అవును. దానికి కొంచెం కన్సిడరేషన్ దొరికిందో ఇది వయసు ఇస్ అ వెరీ టఫ్ సబ్జెక్ట్. అలాగా ఫినిష్ చేస్తారు ఆ సినిమా ఎలాగైనా. మళ్ళీ మినియేచర్ కానీ ద రిజర్వాయర్ ఈస్ బస్టింగ్ అండ్ కమింగ్ అవుట్, వాటర్ ఈస్ కమింగ్ అవుట్. సో ఎవరీ వన్ అందరు వర్క్ చేస్తారు దాంట్లో. ఇట్స్ నాట్ ఏ. అండ్ నిన్న ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ కత్తి గురించి. కాస్ట్యూమ్కి సంబంధించి ఆ డిజైనర్ వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు వెళ్ళినప్పుడు, సార్ కత్తి పొడుగ్గా ఉండాలి సార్ కానీ బరువు ఉండకూడదు సార్ ఇటు చెప్తా ఉంటారు అనమాట. అంటే ఆ రోజుల్లో మీరేం మాట్లాడారు నాకు తెలియదు కానీ సినిమాలో పెట్టుకున్న డైలాగులు అవి పొడుగ్గా ఉండాలి సార్, బరువు ఉండకూడదు సార్. అంటే ఆ మేకింగ్ చేసే పర్సన్ లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్ ఐనార్ సనా పక్కన జస్ట్ కటింగ్ ద హెడ్ ఆఫ్ నాసర్, దట్ ఈస్ ద సీక్వెన్స్ క్లైమాక్స్. నిజంగా ఒక వైబ్ వచ్చింది సార్ థియేటర్లో అంతా కత్తి చూడంగానే. సూపర్ హిట్ సినిమా. అవును. అండ్ ఒక్కడి విషయానికి వద్దాం సార్. ఒక్కడి విషయానికి వచ్చినప్పుడు నిజానికి ఆ సినిమా అంతకుముందు ఎవరెవరో ప్రొడక్షన్లోనే చేయాలి. ఆ చార్మినార్ సెట్ విషయం తేలకే ఎంఎస్ రాజు గారు వచ్చేదాకా అది హోల్డ్ అయ్యి చివరికి ఎంఎస్ రాజు గారి చేతుల్లోకి సినిమా వెళ్ళింది. సో చార్మినార్ సెట్ అనేది అంత ఇంపార్టెంట్ ఒక్కడు సినిమాకి సంబంధించి. ఆ బరువు బాధ్యత అంతా మీ మీద పెట్టారు కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదన్నా కాస్త ఆ ప్రయాణం గురించి మాట్లాడండి సార్. ఫస్ట్ చెప్పాను మృగరాజు గురించి చెప్పారు కదా. మృగరాజు ఫినిష్ అయిపోయిన తర్వాత గుణేష్ గారు చెప్పారు, సరే మీకు ఒక పెద్ద సినిమా నేను ప్లాన్ చేస్తున్నాను, మీకు ఒక కాల్ వస్తుంది అని చెప్పారు నాకు. అలాగే వేగ చెప్పి వదిలేశారు. మళ్ళీ తర్వాతనే కొంచెం ఆ సినిమా అయిపోయి మృగరాజు అయిపోయిన తర్వాత ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ ఎంఎస్ ఆర్ట్స్. ఎంఎస్ ఆర్ట్స్ మీన్స్ ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి ఫాదర్. ఓకే. అది ఒక్కడ ఎంఎస్ రెడ్డి, మిస్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఫస్ట్ ప్లాన్ చేశారు సినిమా. ఓకే ఓకే అయ్యా అవును, ఆయన దగ్గరికి వెళ్ళింది. కరెక్ట్. మీరు కరెక్ట్. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే ఆఫీస్లో ప్లానింగ్ అని జరిగిందో నేను ఎంఎస్ రెడ్డి గారు లొకేషన్ చూడాలని వెళ్తారు. ఈ సెట్ అయ్యానికి లొకేషన్ కావాలి కదా. డైలీ ఆయన నా ఇంటికి వస్తారు వండి తీసుకుంటే, నిన్ను తీసుకుంటూ వచ్చి వెళ్ళి లొకేషన్ తిరగాలి ఫుడ్లో. ఆయన ఉన్నప్పుడు చూసింది లొకేషన్ అది. ఓకే. ఈ ఎక్కడ సెట్ చేస్తారు మనం ఆ లొకేషన్ ఆయన చూపిస్తుంది, ఆయనతో నేను కలిసి వెళ్ళి చూసిన ప్లేస్ అది. అప్పుడు ఫైనల్ చేస్తాను ఈ ప్లేస్ బాగుంది సార్ అని, ఇది సరిపోతుందా ఇంకొక ల్యాండ్ చూపిస్తారు నాకు. అదన్నీ ఆయనకి కనెక్టెడ్ ఉంది ల్యాండ్స్. అది
చెడిపోదు సార్ అని చెప్పి ఇంకోటి చూపిస్తారు. Hmm. అలాగే జస్ట్ ఫైనలైజ్ దట్ లొకేషన్. అలా తర్వాత అది ఆగిపోయింది. ఆ సినిమా అలాగే వర్కౌట్ అవ్వలేదు, అవును. జస్ట్ స్టాప్ అయ్యింది. దెన్ వన్ ఫైన్ డే ఎంఎస్ రాజు గారు ఫోన్ చేశారు నాకు. ఇలాగ అశోక్ రా సాయి మనం మీట్ చేసాను. వెళ్ళారు. మీట్ చేసినప్పుడు స్టూడియోలో గుణశేఖర్ అంటే మహేష్ బాబు వీరన్నీ కూర్చున్నాను. ఇలా ఒక పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నాను, నువ్వు ఆ డైరెక్టర్ వచ్చేయడానికి అని చెప్పాను. వెరీ హ్యాపీ. చిన్న హింట్ ఆల్రెడీ ఇచ్చారు కదా. అవును. తర్వాత మధ్యలో ఏం జరిగింది నాకు కూడా తెలియదు, నాకు ఐడియా లేదు. ఆల్రెడీ దే అప్రోచ్ తోటధరణి అనుకున్నాను. తోటధరణి ఏదో ఎస్ నో చెప్పి స్టోరీలో నాకు అనమంటాడు, తెలియదు నాకు. బట్ ఎంఎస్ రాజు పిలిచినప్పుడు ఆయన రెడీ టు డూ వర్క్. పెద్ద సినిమా అది, మీకు కుదురుతుందా? ఎంఎస్ రాజు గారు హీ విల్ డూ ఇట్ అండి. గుణశేఖర్ చాలా సైలెంట్గా ఉన్నాను. అలా స్టార్ట్ అయింది. ఐ మేడ్ ఏ బిగ్ స్కెచ్ ఫస్ట్. ఆయన స్టోరీ కంటెంట్ చెప్పాను నాకు లైట్గా. బిగ్ స్కెచ్ ప్లాన్ చేశాను. ఆ స్కెచ్ కొంచెం ఓవర్ అయిపోయింది, కొంచెం బిగ్ సైడ్ వెళ్ళిపోయింది. ఎంఎస్ రాజు గారు చెప్పారు మాకు వర్కౌట్ అవ్వదు, కొంచెం చిన్నది చెయ్యి, కొంచెం రెడ్యూస్డ్. ఓ నిజానికి ఫస్ట్ ప్లాన్ చేసింది ఇంకా పెద్ద సెట్. పెద్ద సెట్ ప్లాన్ చేస్తారు. హోల్ హైదరాబాద్ చార్మినార్ ప్రాంతం మొత్తం ప్లాన్ చేస్తారు ఫస్ట్. అమ్మో. స్కెచ్ లేదు సార్, ప్లాన్ చేసిన స్కెచ్ లేదు. ఫస్ట్ వచ్చిన విజన్ అయితే అది. తర్వాత కొంచెం రెడ్యూస్ చేసి తర్వాత డైరెక్టర్ గారు నాకు ఫుల్ స్టోరీ డైరెక్షన్ చేస్తాను. అంటే వెరీ డీటెయిల్డ్ నరేషన్ ఇచ్చాను గుణశేఖర్. అది బాగా నాకు సినిమా ఏదో ఉంది, అదో చాలా రోజు హోండ్ అయింది. ఆ స్టోరీ లాగా మా మైండ్లో హోండ్ అయింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ స్టోరీ ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది, జస్ట్ అతోడే సినిమా. ఆ సినిమా కూడా ఇచ్చారు నాకు చూడమని రెఫరెన్స్గా. తర్వాత నేను ఎంటర్ అయింది. ఇప్పుడు నాకు పెద్ద టఫ్ అనిపించలేదు. ఇలాగ పెద్ద సెట్ వేయాలంటే పెద్ద టాస్క్ ఇంట్రెస్టింగ్ ఆవేశం అనిపించిన తర్వాత అది డిఫరెంట్, కొంచెం టఫ్ అయింది. మనం ఎలా చేయాలి ఆ టెన్షన్ నాకు పెట్టలేదు. బట్ చేయాలి, ఆ ఆవేశం పెరిగింది చేయాలి అని చెప్పేసి. బట్ ప్రొడ్యూసర్ మీరు కూల్గానే ఉంటాను, జస్ట్ పెద్ద టెన్షనే అనిపించలేదు. అలాగే పక్క ప్లాన్ చేశాడు. అసలు ప్లేస్ వెళ్ళి చూశాను. అక్కడే నేను డైరెక్టర్ అందరూ కూర్చుంటే హోమం దాన్ని పూజ గీజ అన్నీ చేశారు మొత్తం. డైలీ డైరెక్టర్ ఆల్సో వెల్కమ్ టు ది లొకేషన్. ఫస్ట్ ప్లాన్ చేస్తుంటుంది ఎక్కడే వేర్ ద మహేష్ బాబు ఈస్ సిట్టింగ్ అండ్ డూయింగ్ డిస్కషన్ అండ్ వాళ్ళ ఫస్ట్ ఆయన రూఫ్ టాప్ ఫస్ట్ ప్లాన్ చేస్తారు. అక్కడ నుంచి చూసింది ఎలాగే అన్ని రూఫ్ టాప్ కనబడాలి, లాస్ట్ చార్మినార్ ఎలాగే కనిపించాలి, అక్కడి నుంచి విషయం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. మనం టాప్ వ్యూ నుంచే ఒక పర్టికులర్ పాయింట్లో మనం నిలబడి అక్కడ ఉండే వ్యూలో టోటల్ అన్ని ప్లాన్ చేసుకోండి. అన్ని సపరేట్ స్కెల్టన్ పెట్టుకుంటూ నిలబడి వేరియస్ హైట్స్ ప్లాన్ చేసుకుంటూ తర్వాత అక్కడి నుంచి చార్మినార్. అప్పుడు ఈ చార్మినార్ కొంచెం లిబర్టీ దొరికింది మాకు. 60 feet కట్ చేసి డౌన్ చేశారు. అండ్ ఆల్రెడీ వీఆర్ ఇన్ ద 5th floor. అప్పుడు అంత హైట్ అవసరం లేదని చెప్పేసి చార్మినార్ 60 feet కట్ చేసి గ్రౌండ్లో పెట్టారు. ఇప్పుడు మోర్ ఎకనామికల్ అండ్ మోర్ వైబుల్ వర్కౌట్ అయింది చెప్తాను సార్. మొత్తం సెట్ అంతా అయిపోయిన తర్వాత గుణశేఖర్ గారు, మహేష్ బాబు గారు మీతో ఆ రోజు మాట్లాడిన మాటలు మీకు ఏమన్నా గుర్తున్నాయా? మొత్తం వాళ్ళు ఒకసారి చూసుకున్న గుణశేఖర్ డైలీ వస్తున్నాడు కదా, డైలీ వస్తున్నాను, చూస్తున్నాము, డిస్కస్ చేస్తున్నాను. అక్కడే ఆయన స్టోరీ ప్లాన్ చేస్తున్నాను, షార్ట్స్ ఆయన ప్లాన్ చేసుకుంటారు. నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. నియర్లీ 300-400 వర్కర్స్ వర్క్ చేశారు, 3 months వర్క్ చేశారు. ఈవెన్ ఎంఎస్ రాజు గారు వస్తారు, ఆయన కింద చూసుకుంటూ వస్తారు, పైకి చూడను, కింద చూసుకుంటూ వచ్చేసి స్పాట్లో వచ్చిన తర్వాత చూస్తారు. మ్యాథ్స్గా కనబడాలి ఆయన. కరెక్ట్ వచ్చిన ప్లసెంట్ ఫేస్ వర్కౌట్ అయింది. అది ఫస్ట్ డైలీ గుణశేఖర్ డైలీ వస్తున్నాను, ఆ ఆవేశం ఫేస్లో ఉంటుంది. తర్వాత కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను మొత్తం పెయింటింగ్ చేసి పెట్టా కూడా మళ్ళీ డైరెక్టర్ వచ్చి మళ్ళీ దాంట్లో కొంచెం డల్ చేస్తాను అనిపిస్తే ఆయన కొంచెం డల్లింగ్ చేపిస్తారు. అలాగే అందరూ టీం వర్క్ డెఫినెట్గా ఉంది, దానిలో టీం వర్క్ ఉంది. బట్ సో ప్రొడ్యూసర్స్ నెవర్ సే ఎనీథింగ్. నోన్ ఎక్కడి నుంచి చెప్పలేదు, నాకు వద్దు అంత వద్దు అని చెప్పలేదు, లావిష్గా వదిలేశారు. దానికోసం అంత రిజల్ట్ వచ్చింది మనకి. మహేష్ బాబు గారి రియాక్షన్? మహేష్ బాబు ఒక ఫోన్ చేసి చెప్పారు నాకు, సో ఇట్స్ వెరీ గుడ్ సార్, కమ్ అవుట్ వెరీ వెల్ అని కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతారు. అండ్ మీ మొత్తం సినీ ప్రయాణంలో మీకు ఛాలెంజింగ్గా కానీ లేదా లెర్నింగ్గా కానీ లేదా మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి కానీ దొరికిన ఒక గొప్ప వ్యక్తి కోటి రామకృష్ణ గారు. సో కోటి రామకృష్ణ గారితో అంటే ఈ తరం మీరు పనిచేసినప్పుడు అప్పటి తరం డైరెక్టర్లు వేరు, ఆయన అప్పటి ముందు తరం వ్యక్తి, కానీ ఆయన విజన్ కానీ ఆయన గ్రాఫిక్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. స్టిల్ ఈ రోజు కూడా ఆయన చేసిన గ్రాఫిక్స్ ఇంత బడ్జెట్ వచ్చినా
ఇంత టెక్నికల్ యాక్సెస్ దొరికినా కానీ అలాంటి ఒక అవుట్పుట్ రావడానికి చాలామంది సాధ్యం కావట్లేదు. అంజీ సినిమాలో మీరు చేసిన వర్క్ కానీ, సో కోడి రామకృష్ణ గారితో ప్రయాణం గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కోడి రామకృష్ణ గారితో ఒక సినిమా చేశాను నేను బిఫోర్, వెరీ కాంపాక్ట్ ఫిలిం. కోడి రామకృష్ణ గారు నాకు తెలిసి ఆయన ఈ ఆర్ట్ డైరెక్షన్లు అంత పెద్ద ఎక్స్ప్లాయిటేషన్ కావాలనుకుంటే వాళ్ళు కాదు. ఆయనకి స్టోరీ మెయిన్, సార్ కంటెంట్ స్టోరీ, அதோட డ్రామా ಅದನ್ನು ఎలాగ పిక్చరైజ్ చేయాలి, దానిలో మోర్ ఇదంతవరే బ్యాక్గ్రౌండ్ ఏదో ఎలాబరేట్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇంత డీటెయిల్ కావాలి, నాకు అది కావాలి, కలర్ మార్చండి, అది అలా అస్సలు ఆయన గురించి టాపిక్గా రాదు. సార్ ఎప్పుడు చూసిందా ప్యాడ్ తీసుకుంటే ఏదో రాసుకుని ఉంటుంది తవరే, నెవర్ నాకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నాకు ఇది సెట్ ఇలా కావాలి, లేకపోతే ఇలా చేసేయండి, ఇది అస్సలు చెప్పలేదు. నాకు అంచి వర్క్ చేసినప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్ ద మెయిన్ పర్సన్. సార్ శ్యాంప్రసాద్ రెడ్డి మిడిల్లో ఉన్నాను, డైరెక్టర్ ఇస్తే కొంచెం ఇన్ బిట్వీన్ మీ అండ్ డైరెక్టర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఇస్తే ఈజ్ ఎక్స్ప్లైనింగ్ ఆల్ ద థింగ్స్. సార్ బట్ డైరెక్టర్ వింటారు, ఓకే అడిగి నాకు చెప్తాను తవరే, డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువనే వచ్చింది కోడి రామకృష్ణ గారితో. నాకు ఎక్కువ డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్ నాకు మోర్ ఇంటరాక్షన్ ఉంటుంది రాఘవేంద్ర గారే. ఆయనతో ఎక్కువ ఇలాగ సెట్టింగ్స్లన్నీ మోర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే రాఘవేంద్ర గారే. కోడి రామకృష్ణతో పెద్ద పెద్ద సెట్టింగ్స్ చేశాను తవరే, ఆయన ఈస్ నెవర్ డన్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సో సెట్టింగ్స్. మీరు ఇచ్చింది ఆయనకి కావాల్సింది ఉందా లేదా చూసుకోవడం. అది శ్యాంప్రసాద్ రెడ్డి విల్ గెటింగ్ ద డిసిషన్, సార్ ఈస్ టేకింగ్ ద డిసిషన్ వెదర్ ఇట్స్ ఓకే ఆర్ నాట్. Kodi Ramesh garu is doing only the drama part and all the other sequence. సార్ All that visual things and all Samprasad is doing. Even Anchi and Arundhati also all visions he done. But I thought explain discuss చేసి ఏదో తీసుకోవడం తెలియదు. But he is explaining me all the things. సార్ Samprasad Reddy. Actually he also having a directorial vision, but he never done the direction. అండ్ అరుంధతి సినిమాలో సార్ అంటే ఆర్ట్ డైరెక్షను సినిమా కోసం ఉపయోగపడడం వేరు, సినిమాలో ఉండడం వేరు, సీన్లో ఆర్ట్ వర్క్ ఉండడం వేరు. అరుంధతి సినిమాలో విలన్ని ఆ బాక్స్లో వేసేసి రుద్ర శూల అవన్నీ తీసుకొచ్చి మూసేసేయండి అని చెప్పినప్పుడు వాటి మీద ఆ ఓం అనే ఆ డిజైనింగ్ కానీ, ఆ సమాధిని చేసే విధానం కానీ, ఆ రాళ్ళు అవి పెట్టడం కానీ, సో అక్కడ సీన్లో ఆర్ట్ వర్క్ కనిపించింది. సో అరుంధతి మీకు ఎంత పెద్ద ఛాలెంజింగ్ అయింది, లేదా ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? నాకు తెలిసి అరుంధతి ఫస్ట్ అప్రోచ్ చేసిన టెక్నీషియన్ నేనే, శ్యాంప్రసాద్ రెడ్డి. ఓకే ఆ స్టోరీ నాకు కూడా ಇದಕ್ಕೆ ముందే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్టోరీ ఆయన చెప్పినప్పుడే నాకు ఒక చాలా ఇది అనిపించింది. ఆయన సౌండ్ ಅವರು డిస్క్రైబ్ చేసింది అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు ఆ సౌండ్. తర్వాత ఇమ్మీడియట్ నాకు నేనే ఆర్డర్ ఫస్ట్ డిసైడ్ చేశారు. సార్ తర్వాత కెమెరామెన్ ఎవరు, విఎఫ్ఎక్స్ ఎవరు అన్నది సెకండరీ థింగ్ చేశారు ఆయన. ఇలాగా సెట్ కావాలి మెయిన్, నిజానికి కోట చాలా ఇంపార్టెంట్. కోట ఇంపార్టెంట్, ఆ కోటల్ కావాలి సెట్. అది డిస్కషన్ ప్లానింగ్ మొదలు రాహుల్ నంబియార్ ఎంటర్ అయ్యింది. విఎఫ్ఎక్స్ త్రూ రాహుల్ నంబియార్ వచ్చారు. రాహుల్ నంబియార్ ఇస్ డన్ సమ్ విజువలీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు ఆయన. అలాగా అలాగే నా ఇది సెట్ పెద్ద ప్యాండమ్ ఓపరా స్టైల్ పెద్ద మ్యాసివ్ ప్యాలెస్ సెట్టింగ్స్ ఫస్ట్ ఆయన మొన్న స్టూడియోలో వేసింది. తర్వాత ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద డీటెయిల్స్. ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చి చూసిన తర్వాత అడుగుతారు, సో ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఓకే అని చెప్పినప్పుడు ఏదో క్వశ్చన్ మార్క్ ఉంది మీనింగ్. అప్పుడే మనం థింక్ చేయాలి, ఏదో సంథింగ్ ఆయనకి ఏదో నచ్చలేదు దానికోసం ఓకే అని అడుగుతున్నాను. బట్ ఫస్ట్ అన్నీ మనం ఓకే చేసి మనకి హ్యాపీ అయిన తర్వాతనే షూటింగ్ వెళ్తారు. నాకు 2 days కావాలి అవుతుంది, నో ప్రాబ్లమ్, సో యూ టేక్ యువర్ ఓన్ టైం. అలాగే 2 years అయింది ఆ సినిమా సార్ షూటింగ్ చేసి బయటకు వచ్చింది. బట్ అరుంధతి మధ్యలో అంతకు ముందు వేరే డైరెక్టర్ ఉన్నారు, వారి తర్వాత కోరరామకృష్ణ గారు యాడ్ అయ్యారు అని చెప్పి తెలిసింది. సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? ఆ వర్క్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన డైరెక్షన్ నచ్చలేదు, అందుకని మళ్ళీ కోరరామకృష్ణ గారిని తీసుకొచ్చారని చెప్తారు. అందుకే కోడి రామకృష్ణ సినిమా చేయను ఆయన ఎవరు శ్యాంప్రసాద్ రెడ్డి స్టిల్, బికాస్ దట్స్ వై హీ స్టిల్ వాళ్ళిద్దరు బాండింగ్ అది వాళ్ళ మధ్యలో ఉండే ఒక అండర్స్టాండింగ్, చాలా అండర్స్టాండింగ్ అది. ఆ డైరెక్టర్ సెట్ అవ్వదు, ఎవరు కూడా సెట్ అవ్వదు. శ్యాంప్రసాద్ రెడ్డికి ఒక ఏదో ఆయన మైండ్లో ఏదో అనుకుంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం, అది ఎవరో త్రూగా వస్తుంది. ఆయనకి కరెక్ట్ అయిన ప్రాపర్ పర్సన్ కావాలి, కరెక్ట్ క్యాచ్ చేసే పర్సన్ కావాలి. అది దొరకకపోతే ఆయన అప్సెట్ అయిపోతుంది. దానికోసం ఐ కుడెంట్ మేక్ ఎ ఫిలిం.
బట్ అంజీ విషయంలో ఏం జరిగింది సార్? అంజీ అంటే నిజం చెప్తున్నాను. ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి గూడా తెలుగు సినిమా పరిశ్రమలో మేము చూసిన ఆ విజువల్స్ గాని, ఆ ఆర్ట్ వర్క్ గాని, ఆ గ్రాండియర్ గాని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంజీ. కానీ అంత ఈజీగా ఆ సినిమా ప్రయాణం సాగలేదు. 4, 5 సంవత్సరాల పాటు చాలా కష్టాలు పడ్డారు ఆ సినిమా తీయడానికి అని చెప్పారు. సో, అంజీ కోసం కష్టపడ్డ అతి పెద్ద చేతుల్లో మీ చేతులు కూడా ఒకటి. అంచీన ఫుల్ సినిమా నేను చేయలేను యాక్చువల్లీ. అంజీ మిడిల్ నుంచి ఎంటర్ అయింది నేను. సార్. ఫస్ట్ స్టార్టింగ్ తోటధరణి కాదు, నితీష్ రాయ్ ఎవరో హ్మ్. హిందీ ఆర్ట్ డైరెక్టర్ ఫస్ట్ ఎంటర్ అయింది, నితిన్ దేశాయ్ ఎవరో సంబడి. తర్వాత ఆయన 1 or 2 సెట్టింగ్స్ చేశాను. హ్మ్. తర్వాత అవద్దు అని చెప్పేసి ఆ మొత్తం డిస్మెల్ చేశారు, ఏం షూట్ చేయలేదు. ఆ! తర్వాత ఇంకెవరు వచ్చారో తెలియదు నాకు, బట్ తోటధరణి గారు మళ్ళీ ఎంటర్ అయింది. హ్మ్. తోటధరణి ఒక ఫారెస్ట్ సెట్ వేసింది, అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫారెస్ట్ అవును. సెట్ వేశారు. హ్మ్. అదే ఆల్మోస్ట్ 1 year వరకు అలాగే ఉండి షూటింగ్ ప్లాన్ చేసి షూటింగ్ చేసుకోండి. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ కదా, హ్మ్. ప్లాన్ చేసుకుంటాను. తర్వాత ఏం తెలీదు, నిన్న పిలిచారు. హ్మ్. పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఐ ఎంటర్డ్ ద ఫిలిం, మేడ్ ఎ నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్. తర్వాత ఫినిషింగ్ వరకు నేనే చేశారు. సార్. ఆ లోపల ఫస్ట్ స్టార్టింగ్ ఉందా కొంచెం అంత టెంపో కొంచెం లైట్ మిస్ అయ్యేలా అనిపించింది నాకు. చాలా రోజు నుంచి 3 years అవును. కంటిన్యూస్ షూటింగ్ చేస్తున్నా కదా, పీరియడ్ ఎక్కువ. టైం ఎక్కువైంది. మళ్ళీ దానిలో ఏదో గ్రాఫిక్స్ వాళ్ళతో ఏమో ప్రాబ్లమ్స్ జరిగింది హ్మ్. సాంబ్రసారెడ్డికి, హ్మ్. అని అనుకుంటుంది రాలేదు. ఇప్పుడు తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళతోనే ఫినిష్ చేశారు సినిమా అని విన్నాను నేను. బట్ ఒకానొక టైంలో అంజీ సినిమాని కంప్లీట్ చేయడం చాలా కష్టం అని అందరూ భావించినప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాత్రమే లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా పూర్తి చేస్తానని చెప్పి మరీ ముందుకెళ్ళారంట. అవును, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ యాక్చువల్లీ ఇది. సార్. యాక్చువల్లీ ఏం జరిగిందో నాకు తెలియదు, జస్ట్ ఆయన పర్సన్లా ఉండొచ్చు. బట్ ఫినిషింగ్ వరకు నేను ఉంటాను. హ్మ్. తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ ఇమ్మీడియట్ కేమ్ టు మీ ఓన్లీ, దట్ ఇస్ అరుంధతి. సార్. ఇది ఇంత అద్భుతంగా మీరు మేనేజ్ చేయగలేరు కాబట్టి అరుంధతి ఇచ్చారు. అరుంధతి ఇచ్చారు నాకు. సార్. అండ్ చిరంజీవి గారు సార్, అంటే ఓ మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ సినిమాలు చేసే హీరో. అన్ని సంవత్సరాల పాటు ఒక సినిమాకి టైం కేటాయించడం అంటే అసలు మామూలు విషయం కాదు. అండ్ మీకు కూడా చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయంట చిరంజీవి గారు. చాలా సినిమా చేశారు. సార్. ఆ క్లోజ్నెస్ గురించి కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి చెప్పండి సార్ చిరంజీవి గారు. చిరంజీవి గారితో వర్కింగ్ చాలా ఇంట్రెస్టింగ్. ఒక మనకు ఒక గురువు ఇది ఉంటుంది, సెట్ లాగా ఫీల్ అవ్వచ్చు. హ్మ్. ఎక్కడో వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడి నుంచి చూస్తారు ఆయన. ఆ. చూసి ఆ క్రెయిన్ గంతా కూర్చున్నాడు అశోక్, ఆయన అక్కడి నుంచి వేరే ఎక్కడే కూర్చొని చెప్పు క్రెయిన్ పడిపోతుంది లేకపోతే ఏదో కూడా అయింది అనుకుంటారు. Danger. అలాగే అన్నీ వాచింగ్ చేస్తారు, అబ్జర్వేషన్ చాలా ఇదే హ్మ్. క్లియర్గా వాచింగ్ చేస్తారు అందరే చిరంజీవి గారు. బట్ చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఫస్ట్ సెట్ అన్ని చూసిన తర్వాత అశోక్ ఎక్కడైనా అడుగుతారు. హ్మ్. అడిగి సో గుడ్, వెరీ గుడ్, ఓకే తర్వాత మేకప్కి వెళ్తారు. ఓకే. ముందు ఆయనకి క్యారవన్ కల్చర్ తక్కువ చిరంజీవి గారు. చిరంజీవి గారికి. హ్మ్. నాకు ఒక చిన్న క్యాబిన్ చేసి ఇవ్వాలి, హ్మ్. సెట్ స్టూడియో ముందు ఆయనకి ఒక బాక్స్ ఇది చేయాలి, ఆయనకి ఒక థర్మోకోల్ అంటించారు, ఏసీ క్యాబిన్ చేయాలి ఇలాగా. ఓకే. అదన్నీ అన్ని సినిమాకి చేయాలి. అది హ్మ్. క్యారవన్ వెళ్ళి కూర్చున్నాం, మనకి ఏదో డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళి ఇంటరాక్షన్ మాట్లాడతారు. చేసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు, సార్. ప్రాబ్లమే లేదు. ఇలా క్యారవన్కి వెళ్ళాలి, వచ్చిన వరకు వెయిట్ చేయాలి, అలాగే లేదు. చాలా ఫ్రీ మూమెంట్స్ చిరంజీవి గారు. సార్. అండ్ యాక్చువల్గా ఇక్కడ దాకా సినిమా విషయాలు పక్కన పెడితే నాకు మీ విభాగం గురించి, ఆర్ట్ డైరెక్షన్ ఈ విభాగం గురించి ఒక ప్రశ్న ఉంటుంది సార్. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్లో అందరికంటే ఎక్కువ కష్టపడేది మీ డిపార్ట్మెంటే. ఎందుకంటే సెట్కి ఫస్ట్ మీరు రావాలి, ఆ సెట్ని తయారు చేయాలి, అందరికంటే లాస్ట్ వెళ్ళేటప్పుడు ఆ సెట్ని మళ్ళీ నీట్గా యథావిధిగా ఆ ప్లేస్ని పెట్టి వెళ్ళాలి. చిన్న కష్టం కాదు. బట్ ఎందుకు ఎప్పుడు కూడా ఆర్ట్ డైరెక్షన్ సంబంధించిన పని గురించి నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ స్టేజ్ల మీద చెప్పరు. అది పక్కన పెడితే ఈవెన్ మీరు కూడా పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్లు ఉన్నారు, మీరు తోటతరణి గారు కానీ మీరు ఎవరు కూడా మీడియా ముందుకు రారు, ఇంటర్వ్యూలు ఇవ్వరు, మీ వర్క్ గురించి చెప్పుకోరు. సో ఎందుకు ఆర్ట్ డైరెక్టర్లు మాత్రమే ఇలాంటి ఒక సైలెంట్ మెయింటైన్ చేస్తుంటారు? అది తెలీదు నాకు. ఇప్పుడు అదే గురించి అండి, చాలా డైరెక్టర్స్ ఆర్ట్ డైరెక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. చాలా డైరెక్టర్స్ నేను చెప్పిందే ఆయన చేశారు కదా, మళ్ళీ ఏముంది దాని గురించి మళ్ళీ అలాగే థింక్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడ చెప్పరు కదా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ. చెప్తారు, ఆయన ఎక్స్ట్రాడినరీ వర్క్ ఉందా డెఫినెట్గా చెప్తారు. నేను చెప్పేది ఒక స్టేజ్ మీద కామన్ ఆడియన్స్కి మీ వర్క్ రీచ్ అయ్యే విధానం గురించి నేను చెప్తాను. బూస్టప్ చేసి చెప్పాలని కొంచెం కష్టం. ఇప్పుడు ఈ మధ్య కెమెరామెన్ గురించి కూడా చెప్పట్లేదు అనుకున్నాను. వాళ్ళే
చేసుకుంటాను. నా సినిమా మొత్తం నేనే. యాక్చువల్లీ సినిమా ఇస్ టీమ్ వర్క్. ఎస్. ఆ టీం ఇల్లపోతే ఏం చేయడానికి లేదు. మళ్ళీ ఏనికి ఎవరు సోలో క్రెడిట్ తీసుకుంటే వాళ్ళ రెమ్యూనరేషన్ పెంచి వెళ్ళిపోతుంది తవరే ఆ డైరెక్టర్కి ఎంత ఇచ్చారు, ఆయనకి అమౌంట్ వచ్చిందా లేదా అని కూడా డైరెక్టర్స్ అడగను. సార్. వాళ్ళది క్లియరెన్స్ తీసుకుంటాం తవరే. బట్ నాకు ఎలా ప్రాబ్లమ్స్ ఐఎమ్ మోర్ క్లోజ్ టు ది ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ ఆ డైరెక్టర్ లాగా వర్క్ చేస్తాను నేను. సార్. ఆల్సో మోర్ ఫ్రెండ్లీ. అన్ని ప్రొడ్యూస్ తోటి చాలా కరెక్ట్. మీ ట్రావెల్ అంతా కూడా ఎక్కువ హీరోలు డైరెక్టర్ల కంటే కూడా నిర్మాతలతోనే ఎక్కువ జరిగింది. అవును. వాళ్ళకి అది ఖర్చు పెట్టి చేస్తుంది, వాళ్ళకి వెనక్కి ద్రోహం చేయాలి మనం. సినిమా కావాలంటే వాళ్ళతో కష్టపడి చేస్తున్నాను. అశ్విని దత్ గారని నాతో చాలా పక్కన ఉంటారు. మనం సెట్ చేసినప్పుడు ఆయన వచ్చి కూర్చుతారు మన పక్కన. ఆడిటర్ ఏం కావాలి, నాయుడు గారు అందరూ ఆడిటర్ ఏం కావాలి చూడండి, ఆడిటర్ సెట్ అయిపోతే మీకు వేయండి. ఆ టైం ఉంటే ట్రీట్మెంట్ డిఫరెంట్. ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఉంటే సినిమా గురించి నాకు కొంచెం ఎక్కువ తెలీదు. మిడిల్లో కొంచెం బ్రేక్ తీసుకుంటాను నేను. సార్. బట్ పదకు ముందు ఉండేది ఆడిటర్కి ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు నాయుడు గారిని చెప్తారు ఆడిటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన వసంతమాళియ సినిమా కూడా చెప్తారు. వసంతమాళియలో ఫుల్ సెట్ ఇల్లపోతే సెట్లే ఫుల్ సినిమా. అసలు ఆ ఫీలే రాదు, ఆ సినిమా ఫీల్ రాదు. ఆ డైరెక్టర్ కదా మెయిన్. ఆ డైరెక్టర్ ఉంటేనే కాస్ట్యూమ్ ఏం కలర్ పెట్టాలి, లేకపోతే సెట్లు ఏం కలర్ వేయాలి ఆ డైరెక్టర్ చెప్పాలని చెప్తారు. అప్పుడు ఆ డైరెక్టర్ హ్యావింగ్ దట్ ఇంపార్టెంట్. బట్ నేను వచ్చిన తర్వాత బ్రాట్ మోర్ రియాలిటీ. ఒక హౌస్ సెట్లా ఉండకూడదు, రియలా ఉండాలి. అప్పుడు మీకు తెలియదు అది సెట్టా లేకపోతే ఒరిజినల్ తెలియదు. నా సెట్ చూడండి, నేను ఎక్కడ మీకు ఐడెంటిఫై అవ్వదు సెట్టా ఒరిజినల్. ఈవెన్ చార్మినార్ కూడా ఎవరికి చాలా మంది తెలియదు. అది తర్వాత తరంలో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అది సెట్ అని చెప్పినాక అప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అవును. అది నోస్ దట్ ప్రపోర్షన్ స్కేల్ అని. ఆ స్కేల్ ప్రకారం వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు పరువు ప్రతిష్ట సెట్ సినిమా కోసం సెట్ వేసాడు ఇక్కడ రామన్నరి స్టూడియోలో, గ్రేట్ టౌన్లో. అప్పటి వరకు గ్రేట్ టౌన్లో ఎవరు అంత సెట్టింగ్ చేయలేదు. ఆ సెట్ ఎనీ బ్లాక్ చూసకుండా రియల్ హౌస్ లాగా ఫీల్ అవుతుంది. బట్ ఇట్స్ టోటలీ ఓపెన్. ఎక్కడైనా కెమెరా పట్టొచ్చు, ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. చాలా ఆల్మోస్ట్ 5 years ఇట్ వాస్ దేర్ ఇన్ ద స్టూడియో. సార్. అలాగే చాలా సినిమా చేశారు దాంట్లో. ఈవెన్ డేవిడ్ దావేనే చాలా సినిమా చేశారు. అలాగే ఫస్ట్ నుంచి అలాగే ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వచ్చేసాను నేను. రియలిస్టిక్గా ఉండాలి, ఆరు హానెస్టీ ఉండాలి సెట్లో. ఆర్ట్ డైరెక్టర్ ఇస్ నాట్ సపోజ్ టు డామినేట్. సార్ ఒక ఆర్ట్ డైరెక్టర్ ప్రయాణంలో కెమెరామ్యాన్తో కలిసి, అంటే ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ నాకు తెలిసి వేరు వేరు కాదు. ఎందుకంటే ఇద్దరు కమ్యూనికేట్ అయ్యి సమన్వయంతో చేసుకోవాల్సిన వర్క్ ఇది. మీరు చేయించినప్పుడు ఒక సెట్ వేస్తారు, కొంతమంది కెమెరామ్యాన్ ఉంటారు, కొన్ని బ్లాక్స్ మాత్రమే వాడతారు. బట్ కొంతమంది కెమెరామ్యాన్ ఉంటారు, వాళ్ళు మాస్టర్ షాట్తో స్టార్ట్ చేసి ఎవ్రీ బ్లాక్ వాడుకుంటారు. సో ఇట్లా ఈ మొత్తం ప్రయాణంలో మీ వర్క్కి మీకు బాగా సరిపోయిన మంచి ఫీల్ ఇచ్చిన కెమెరామ్యాన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఒక్కొక్క కెమెరామెన్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ లైటింగ్ ఉండొచ్చు. సార్. పీసీ శ్రీరామ్ తోటి వర్క్ చేసిన ఆయన లైటింగ్ స్టైల్ డిఫరెంట్ అండ్ మోర్ హార్ష్ లైటింగ్స్ వాడతారు. ఫస్ట్ సెట్ ఏముందో అడుగుతాను, ఏ టైప్ ఆఫ్ లైటింగ్స్ ప్లాన్ చేసుకుంటాను. నువ్వు చేసుకో, సో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, నేను చేసుకుంటాం మళ్ళీ చూసుకుంటాం మళ్ళీ అని చెప్తారు ఆయన. ఏం చేసినా కూడా ఆయన కన్ఫ్యూషన్స్ రాదు. నేను ఏం చేసినా కూడా ఏమీ కలరు సెట్, ఒక స్ట్రీట్ సెట్ ఫుల్గా మల్టీ కలర్లో వేసాను నేను. టోటల్లీ మల్టీ కలర్, రెడ్, ఎల్లో, బ్లూ, అలాగే టోటల్లీ ఇలామర్ కలర్స్, గ్లారోస్. కెమెరా వచ్చి చెప్తాను నేను, ఇలాగే గ్లార్ వస్తుంది పర్వాలేదా, యూ డూ ఇట్ అశోక్, నేను చూసుకుంటాం అని సెట్ అండ్ వండర్ఫుల్ వర్క్ కదా. ఇదే మధు అంబాట్ లాగా కెమెరామెన్ వచ్చాను అనుకోండి, ఆయన మొత్తం టోటల్ పెయింటింగ్ స్టైల్, మాస్టర్ పెయింటింగ్స్ రెఫర్ చేస్తున్నాను ఎక్కువ. దానిలో ఎక్కడే లైట్ సోర్సెస్ ఎక్కడ నుంచి వస్తుంది, ఆ లైట్ సోర్సెస్ ఒకటి ఫాలో చేసుకుంటే దానికి కావాలంటే కలర్ స్కీమ్స్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిన కెమెరామెన్ అదే. అలాగే ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క స్టైల్ ఆఫ్ చోటగా మోర్ ఫ్లాట్ లైట్లు ప్లాన్ చేసుకుంటాను. ఆ ప్రకారం మనం మూవ్ చేసాను అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ నేను సెట్ చేసినప్పుడు వాళ్ళ కెమెరామెన్ ఫ్రెండ్లీ ఉండాలి, ఆయనకి లైటింగ్ ప్లాన్ చేయడానికి స్పేస్ ఉండాలి, లైటింగ్ హైడ్ చేయడానికి ప్లేస్ ఉండాలి. లేకపోతే కన్సీల్డ్ లైటింగ్ నేను చేసేస్తున్నాను. చాలా అపార్ట్మెంట్ సెట్టింగ్స్లో నేను కన్సీల్డ్ లైట్లు వేసుకుంటాను మొత్తం. ఈ ప్లాంట్ ఆల్రెడీ లైటింగ్ చేసి ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఓన్లీ ఆర్టిస్ట్ లైట్లు వేసుకుంటే షూటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ నాగబంధం లాంటి సినిమా మైథాలజీకి వెళ్ళినప్పుడు 1600 ఆ టైం పీరియడ్లో వేస్తున్నప్పుడు మీకు కెమెరామెన్కి లైట్ సోర్స్ ఇస్తూ సెట్ చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో లైట్ సోర్స్ విషయంలో కెమెరామెన్లు అడిగే విధానంకి ఆ డైరెక్టర్ చేసే పనికి అది చాలా కాంప్లెక్స్ అవుద్ది కదా. ఇప్పుడు స్కెచ్ చేసి చూపిస్తున్నాం, బట్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఇది కావాలని చెప్పినప్పుడు ఐ విల్ మేక్ ఏ బిగ్ స్కెచ్. స్కెచ్ చేసిన తర్వాత స్కెచ్ ఓకే తర్వాత వీఆర్ మేకింగ్ ద మినిచర్ ఓకే, దానికి టేబుల్ మోడల్ లాగా చేసి
దాన్ని చూపిస్తాం, డైరెక్టర్ కెమెరామెన్ చూపిస్తున్నాం. బట్ కెమెరామెన్ హ్యాస్ టు ప్లాన్ ఎక్కడ లైటింగ్ సోర్స్ పెట్టాలి. బట్ డైరెక్టర్ అడిగితే నాకు సింగిల్ సోర్సులు కావాలి మొత్తం సెట్, చెప్పింది ఎక్కడి నుంచి లైట్ వేయాలి, ఆ లైట్ వేయాలనుకుంటే ప్రొఫెషన్స్ కావాలి. అది ఫస్ట్ ఈ మోడల్లే మనం ప్లాన్ చేయాలి. ఈ ప్రాసెస్లో మీకు ఏఐ వచ్చిన తర్వాత ఈజీ అయిందా, లేకుంటే టెక్నికల్గా ఎలాంటి ఒక ఛాలెంజింగ్ వచ్చింది సార్? ఏ వచ్చిందో మనకి చూడొచ్చు, మనది కమాండింగ్ పెట్టకుండా ఇది గివ్ ద రిజల్ట్స్. మనం స్కెచ్ చేసిన తర్వాత కమాండ్ చేస్తుందని బెటర్. ఓకే. ఏదో అడిగిందా వేగా అడిగిందా అని ఇవ్వను. బట్ వీఆర్ మేకింగ్ ఎ స్కెచెస్, ఆ స్కెచ్లు ఏది కరెక్షన్స్ కావాలి, మనకు కావాలంటే విజువల్స్ ఎలా కావాలని చెప్పింది సమ్ టైమ్స్ నియర్ ఇన్ ద రిజల్ట్ మనకు చూపిస్తారు. మీలాంటి సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ అంటే ఆర్ట్ మీద మీకు మొత్తం ఫుల్ గ్రిప్ ఉంటుంది కాబట్టి ఏ ఇచ్చినా సరే, లేదా మీ వర్క్ మీకు ఉంటుంది కాబట్టి కంపారిజన్ చూసుకుని బెస్ట్ వన్ మీరు తీసుకోగలరు. అంతే. బట్ ఇప్పుడు వస్తున్న కొత్త ఆర్ట్ డైరెక్టర్లకి ఏఐ అనేది ఎలా ఉపయోగపడుతుంది, అది ఏఐ ఛాలెంజ్ అవుతుందా లేకుంటే యూజ్ అవుతుందా అనేది నా క్వశ్చన్. అది అది ఎన్ని ఏ అని కూడా అది ఆపరేట్ చేయడానికి విషయం తెలిసిన వాళ్ళు ఉండాలి. కరెక్ట్. ఆడిటర్ లేకుండా నిన్న ప్రొడ్యూసర్ చెప్పారు, ఏదో ఒక ప్రొడ్యూసర్ చెప్పారు, ఆడిటర్ అవసరం లేదు, నేను ఏ తోటి మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఏ తోటి చేసిస్తాను. బట్ డైరెక్టర్ అని చెప్పారు, మీరు ఏ కూడా చేపిస్తండి, బట్ ఆడిటర్ లేకుండా నేను షూట్ చేయను అని చెప్పాను. ఇప్పుడు సినిమాకి ఒక ట్రెండ్, అది ఒక హిస్టరీ ఉంది. అందులో ఒక ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ ఇలా కూడా సినిమా జరుగుతుంది. ఏఏలో సినిమా ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదు కదా, ఏ తోటి చేసుకోవచ్చు కదా సినిమా. స్టోరీ ఏ చేస్తున్నాను, డైరెక్షన్ కూడా ఏ చేస్తారు, కెమెరా వర్క్ కూడా ఆయనే చేస్తారు కదా. బట్ ఒక సినిమాకి ఒక ఈ 3% డిఫరెంట్గా కావాలి. సోల్ సార్ అది. అదంతా ఒక సినిమాకి ఆ ప్రపంచంలో ఆ ఫీల్ని తీసుకురావాలంటే చిన్న చిన్న కలర్ కాంబినేషన్ దగ్గర నుంచి, టెక్స్చర్ దగ్గర నుంచి, ఆ ఫీల్ దగ్గర నుంచి రెఫరెన్స్కి వెళ్ళాలి, ఆ హిస్టరీ చెప్పాలి. ఒక్కోసారి సెట్తోనే హిస్టరీ చెప్పాల్సి వస్తుంది, ఒక్కోసారి కెమెరాతో చెప్పాల్సి వస్తుంది. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని సినిమాకి సోలు. సో ఏ రీప్లేస్ చేస్తుంది అంటే అది ఇట్స్ నాట్ ప్రాపర్. ఏదో చేసుకోవచ్చు, బ్యాంకులో అకౌంటింగ్ చేసుకోవడం తవిర ఆర్ట్ ఎంత దూరం, ఆ హ్యూమన్ టచ్ మిస్ అయిపోతుంది, ఆ ఎమోషన్ మిస్ అయిపోతుంది. ఒక మాస్టర్ మైండ్ వెనకాల ఉండాలి. సార్ ఈ మాస్టర్ మైండ్ ఏం కమాండ్ చేసినా దాన్ని కరెక్ట్ అయిన అవుట్పుట్ మనకు వస్తుంది. అదే డెఫినెట్గా ఆర్ట్ డైరెక్టర్ కావాలి సార్. అండ్ యాక్చువల్గా నాగబంధం విషయానికి వస్తే, సో ఇన్నేళ్ళ మీ సినిమా ట్రావెలింగ్ తర్వాత నాగబంధం కొత్తగా మీకు ఇవ్వబోతున్న నేను సక్సెస్ అన్న కానీ పేరేంటి? నాగబంధం తరువాత అశోక్ కుమార్ గురించి ఇండస్ట్రీ ఎలా మాట్లాడుకుంటుంది? ఎందుకంటే నాకు ఆ స్థాయి, ఆ స్కేల్ కనిపిస్తుంది సినిమాలో. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాగబంధం నుంచి మీరు? నాగబంధం ఇస్ అ సీరియస్ ఫిలిం సార్. సార్ కామెడీ ఫిలిం కాదు, సీరియస్ ఉంది. ఆ సీరియస్నెస్లో ఉండే ఆ హానెస్టీ ఉంది. మనం చేయబోతున్న ఏముందో ఆ స్టోరీ టెల్లింగ్లో హానెస్టీ ఉంది, రియాలిటీ. ఎక్కడైనా మన వెళ్ళిందా కూడా అది ఒక బ్లండర్ లాగా ఆయన డీటెయిల్గా వెళ్తున్నా. ఎవ్రీవేర్ ఐ జస్ట్ క్రియేటింగ్ ద డీటెయిల్స్ సార్. ఎనీవేర్. ఇప్పుడు ఒక బోట్ వాటర్ దట్ ఇస్ ఫ్లడ్లు వాటర్ బోట్ వెళ్ళిన సీక్వెన్స్, ఆ బోట్ అన్ని ఎన్ని డీటెయిల్స్ వర్క్ చేస్తుంది, చాలా డీటెయిల్స్ వర్క్ చేసుకున్న ఆ బోట్లన్నీ. అలాగే ప్రతి ఐటెంలో వెరీ వెరీ మచ్ అటమెంట్ ఆన్ ద డీటెయిల్స్. ఈవెన్ డైరెక్టర్ కానీ అంత కానీ ఆ డీటెయిలే సినిమా కూడా స్పెషాలిటీ. అందుకోసం ఈ నాగబంధం సినిమాకి ఒక ఐడెంటిటీ ఉంది. ఎవ్రీవేర్ దట్ యూ సీ ద లోగో ఇస్ అప్. ఆ లోగోలే మోర్ డీటెయిల్స్, ఎన్ని డీటెయిల్స్ ఉంది చూడండి. అవును. ఆ డీటెయిల్స్ త్రూఅవుట్ ద సినిమా ఆ డీటెయిల్స్ తోట వెళ్తున్నాను. మీరు ఒక వీడియోలో చూసాను, పెద్ద డోరు 30 feet డోర్ ఉంటుంది. ఆ డోరు ముందు కూడా దానికి సంబంధించిన లోగో క్రియేట్ చేస్తున్నారు. అంటే అక్కడ కూడా ఏదో చెప్తున్నారు, ఏదో పేరుకే సెట్ అయ్యలేదు. ప్రతి దగ్గర నేను గమనించాను సార్. స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ పక్కన పాములు ఇలా ఏటవాలుగా ఇట్లా 2 సైడ్లు ఇట్లా పాములు పెట్టున్నారు. సో అది చూడడానికి చాలా, అంటే కొంతమంది ఆడియన్స్ అది గమనించవచ్చు, కొంతమంది గమనించకపోవచ్చు. బట్ ఎక్కడ కూడా మీరు సెట్స్ని ఎక్కడ లైట్ తీసుకోలేదు. ప్రతి ఫ్రేమ్లో ఆ వర్క్ కనిపిస్తుంది, డీటెయిలింగ్ కనిపిస్తుంది. సో చాలా మనసు పెట్టి పనిచేసినట్టు చూడండి. మరి ఎనీవే అంత డోర్లు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్లు కానీ బిడ్డ దట్ ಅವರು ఇది తీసుకుంటూ రావడానికి ఆ టోన్స్ కానీ ఆ స్క్రాచెస్ కానీ అదే డీటెయిల్స్ వర్క్ చేస్తారు అక్కడ. ఎనీ ఫ్రేమ్ బట్టి మనకు సెట్ అనిపిస్తుంది. ఎక్కడో ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ಲಿ ఉండొచ్చు తవరే మ్యాక్సిమం ఒక ఇది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఎనీవే దట్ ఇస్ మోర్ దెన్ ఏ లైఫ్ సైజ్. గ్రాండియర్ అని ఉంది సినిమా. ఆల్ సెట్టింగ్స్ ఆర్ వెరీ గ్రాండియర్. ఈవెన్ టెంపుల్ దట్ అనంతపద్మనాభ స్వామి టెంపుల్ ఆల్సో ఇస్ వెరీ మ్యాసివ్. మనం రియల్ టెంపుల్ వెళ్ళి చూసినా కూడా ఆ స్పేస్ ఎక్కడ దొరుకుతుంది మీకు. బిగ్గెస్ట్ టెంపుల్కి వెళ్ళండి, అక్కడ కూడా ఎంత స్పేస్ ఉండదు.
మనకు సినిమా షూటింగ్ కోసం, ఆ లిబర్టీ కోసమే మనం జస్ట్ అంత పెద్ద సెట్టింగ్ చేశారు అది. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు సార్? అంటే ఈ సెట్ మొత్తం మీరు హోంవర్క్ చేసుకోవడానికి పద్మనాభ స్వామి టెంపుల్కి ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? పద్మనాభ స్వామి టెంపుల్లో ఎక్కువసారి వెళ్ళలేదు. బట్ వీ నో దట్ ఆర్కిటెక్ట్ తెలుసు. తర్వాత సౌత్ ఇండియన్ టెంపుల్స్ అన్నీ తిరిగాను. ఓకే. దానిలో ఉంటే పిల్లర్స్ ఐటమ్స్ అన్నీ ఒరిజినల్ కాదు, అవన్నీ డిఫరెంట్ సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఉంటుంది. ఓకే. వీఆర్ నెవర్ రిప్లికే చేయలేదు. కర్ణాటక వెళ్ళారా? కర్ణాటక కూడా వెళ్ళారు. కర్ణాటక అంటే ఎందుకు అడుగుతున్నానంటే కర్ణాటకలో టెంపుల్ ఆ డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అంటే నేను సౌత్లో మిగతా స్టేట్స్ అంటే నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంతో అడుగుతున్నాను. కర్ణాటకలో చాలా స్పెషల్ ఉంటుంది సార్. ఎందుకు హంపి టెంపుల్. సో అందువల్ల క్వశ్చన్ అడిగాను. ఇది ఎక్కువ ఇది కుంభకోణం ఐరావతేశ్వర టెంపుల్, బృహస్పతేశ్వర టెంపుల్, ఆ టెంపుల్స్ అన్ని వెరీ హ్యూజ్ టెంపుల్స్. అవును. ఆ టెంపుల్ పిల్లర్స్ అని ఇది కొంచెం ఇన్స్పైర్ అయింది, ఓకే. ఆ మ్యాసివ్నెస్ కానీ. అలాగే చాలా చాలా ఐటమ్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకుంటూ బట్ ఎక్కడికి మీకు ఇది జంపింగ్ కనపడదు. జస్ట్ ಅವರು మోర్ అండ్ హార్మోనీ ఇదన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాను. అది ఈవెన్ స్కేల్స్ కానీ ఆయన డీటెయిలింగ్ కానీ ఇది ఆ డివైనిటీ ఫీల్ అయింది అక్కడ. సూపర్. అండ్ అభిషేక్ నామా గారి గురించి చెప్పండి. ఎందుకంటే ఆయన పేరుకే నిర్మాత, ఆయన స్క్రిప్ట్ కానీ డైరెక్షన్ కానీ, సో ఈ క్రియేటివ్ మూడ్లో ఆయన ఎప్పుడూ ఉంటూ ఉంటారు. సో ఆయనతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ అభిషేక్ అన్నమ్మ గారు పిలిచినప్పుడు నేను వెళ్ళింది సార్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కలవాళ్ళ కోసం వెళ్ళాను. కలిసినప్పుడు ఆయన చూపిస్తున్న తర్వాత ఇదన్నీ చూపించాను, అంతే క్లిప్స్ అని చూపించినప్పుడు అన్నీ చూసిన తర్వాత అడిగాను ఎవరు డైరెక్టర్, నేనే డైరెక్టర్ అని చెప్పి. ఓ వెరీ గుడ్ అని చెప్పాను నేను. ఇప్పుడు అదివరకు డైరెక్టర్ ఏం చేశారు, ఆయన ముందు ఒక సినిమా డైరెక్షన్ చేశారు ఆయన చెప్పలేదు, అడగలేదు, నేను అది గురించి అడగలేదు. బట్ ఆ సినిమా కూడా డెవిల్ కళ్యాణ్ రామ్ గారు చాలా బాగుంటుంది సినిమా. బట్ స్టోరీ ఎక్కువైపోయి హెవీ అయిపోయి ఆడియన్స్ రీచ్ అవ్వలేదు అది. ఓకే ఓకే. తర్వాత స్టోరీ నరేషన్ పెట్టారు. స్టోరీ నరేషన్లో కూడా ఆయన చెప్పింది విధం బాగుంది. ఆయన ఉన్న విజువల్స్ నాకు బాగా నచ్చింది. ఆయన గ్లింప్స్లు చూపించింది అన్ని విజువల్స్ చాలా బాగుంది. ఒక పెద్ద సినిమా. ఎనీవే మనం చేయబోతాం, నాకు గురించి కాన్ఫిడెంట్ నాకు. బట్ డైరెక్ట్ కాన్ఫిడెంట్, డైరెక్ట్ విల్ డూ ఇట్, గుడ్ జాబ్ అయ్యేది కదా. మీన్ టైం కెమెరామెన్ ఆల్సో వస్తాయి. దాన్ని నాకు కాన్ఫిడెంట్ వచ్చేది. ఈ హ్యావింగ్ దట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నాకు ఇది కావాలి, ఇదే చేయాలి, డీటెయిల్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది నాకు సార్. ఏదైనా మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఒకటి చెప్పి రేపు ఇంకొకటి క్లారిటీ చెప్పలేదు, నేను ఇంక ఇదే కావాలి అని చెప్పింది ఒక క్యారెక్టర్ కాదు ఆయన. క్లారిటీ ఉంది, నాకు ఇదే కావాలి సార్, ఇవ్వండి సార్, కొంచెం డీటెయిల్ ఉండి బాగుంది సార్. ఆ ఒక రిక్వెస్ట్ కానీ ఆ ఒక ఇది కానీ సినిమాకి కావాలంట ఇది ఉండే. మళ్ళీ డ్రామా కూడా బాగానే చేస్తున్నాను. ఇన్ని మంది ఆర్టిస్ట్ పెట్టుకుండా ఆర్టిస్ట్ మొత్తం మెయింటైన్ చేయాలి. నియర్లీ 300 ఆర్టిస్ట్ ఒకే టైం వాళ్ళంతా మెయింటైన్ చేస్తున్నాను. పర్టికులర్ చెప్పిన టైం లోపలే టైం పీరియడ్లో ఫినిష్ చేస్తారు సినిమా. సెట్ వరకు ఎక్కువ టైం తీసుకుంటాను. బట్ సమ్టైమ్స్ ప్రొడ్యూసర్ ఇది పోర్స్ ఉండొచ్చు బడ్జెట్ గురించి, అప్పుడు కూడా ఆయన సైలెంట్గా ఉన్నాను. ఎక్కడి ఆయన హరిశ్రం రాలేదు, జస్ట్ ఎక్కడి నాకు వచ్చిందవరే హీ నెవర్ ఏదో నెగిటివ్ ఇది రాలేదు ఆయనకి. అవర్ కాన్ఫిడెంట్ నాకు బాగా నచ్చింది. నాకు వస్తే ఆయనకి సినిమా చేస్తారు ఒక కాన్ఫిడెంట్ నాకు కూడా వచ్చింది. ఆయన కోసమే సినిమా అలాగే. డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉంది అంటే నాకు తెలిసి మిగతా అన్ని ఆర్ట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్ పాత్రలు వెళ్ళిపోతాయి. కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేసి లోపల ఇదిలో వచ్చినప్పుడు ఓ బ్యూటిఫుల్ ఉంది, ఇలా చేస్తారా అవరదు వస్తుంది మనకు. మంచి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ చేయాలంటే జాబ్ అది. ఆ కలర్ స్కీమ్స్ కానీ ఆ డీటెయిల్స్ కానీ రావాలన్నా యూ మస్ట్ హ్యావ్ దట్ హోంవర్క్ కదా. అది మేకప్స్ కానీ అన్ని ప్రతి డిపార్ట్మెంట్లు ఈస్ హ్యాండ్ వెరీ మచ్ ఇన్వాల్వ్ చేశారు ఆయన. అది నాకు తెలిసిపోతుంది కరెక్టా. వచ్చినప్పుడు ఎవరో ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఉండదు, ఎవరో ప్రాపర్టీస్ మనం సెలెక్ట్ చేస్తుంది, ఆయనే ప్రాపర్టీ నాకు ఇది కావాలని చెప్పేసి ఫోటో పంపిస్తారు. నాకు కూడా చాలా రెఫరెన్స్ పంపిస్తారు. ఈవెన్ మిడ్ నైట్ కూడా రెఫరెన్స్ పంపించినా ఉన్నాను. నేను ఒక మెసేజ్ అనేది పంపించిన ఇమ్మీడియట్ రిప్లై వస్తాయి. ఆ రెస్పాండ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా విల్ గివ్ ద మెసేజ్, విల్ గివ్ ద రిప్లై ఇమ్మీడియట్లీ. అదే యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ కూర్చుంటున్నాను అనగానే సురేందర్ రెడ్డి గారికి సంబంధించిన ఒక మనిషి ఆయన మిమ్మల్ని క్వశ్చన్ అడగమన్నారు. అశోక్ గారు అంటే ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అల్లరిని భరించిన అతి కొద్ది మందిలో అశోక్ గారు కూడా ఒకరు. ఆయనకి మొత్తం ఎన్టీఆర్ గారి అల్లరి మొత్తం తెలుసు.
ఈరోజు ఆయన 'త్రిబుల్ ఆరు', 'దేవర' ఈరోజు ఇలాంటి ఒక సినిమాలు చేస్తున్నప్పుడు అశోక్ గారి దృష్టిలో ఎన్టీఆర్‌ని ఈ ట్రాన్సాక్షన్ ఎలా చూస్తున్నారో అడగమన్నారు. ఇప్పుడు అలాగే చెప్పడానికి అంత ఇది నాకు లేదు. బట్ చాలా అల్లరి బట్ నేను వర్క్ చేసింది చాలా షార్ట్ టైం. ఆ! షార్ట్ టైం మీన్స్ ఒక ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశాను, తెలిసిందే ప్రొడ్యూసరే. హ్మ్. ఫోన్ చేసి రమ్మని చెప్పాను. హ్మ్. ఎన్టీఆర్ తోటి వర్క్ చేస్తున్నాడు, సినిమా చేస్తాను. ఎన్టీఆర్ తోటి వర్క్ చేయాలంటే అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అన్న, కొంచెం అవును. డిఫరెంట్ క్యారెక్టర్ లైక్ చేస్తుంది ఒక క్యారెక్టర్. హ్మ్. వెళ్ళారు, ఇండియాలో కలిశారు. ఎన్టీఆర్ ఇండియాలో వెళ్ళారు, అక్కడే కలిశారు. అప్పుడు ప్రొడ్యూసర్ నాకు ఆల్రెడీ తెలిసింది వాళ్ళ. ఆయన ప్రొడ్యూసర్ నాకు కరెక్ట్ తెలియట్లా. అంటే ప్రొడ్యూసర్ చేయాలని ఉంటే కెపాసిటీ ఉందా లేదా అని కూడా క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు. ఎన్టీఆర్ తోటి మాట్లాడి ఆయన కూడా కరెక్ట్ డీటెయిల్ చెప్పలేదు. హ్మ్. అలాగే ఈ సినిమా కమిట్ చేశారు. కమిట్ చేసిన తర్వాత కూడా నాకు డౌట్, ఎవరు ప్రొడ్యూసర్ కరెక్టా, ఈయన ఎన్టీఆర్ తోటి మింగిల్ అయిందా, ఎన్టీఆర్తో స్టైల్ అని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయనకి ఏం టేస్ట్ ఉందో ఆయనతోటి మాట్లాడి, ఇప్పుడు కమల్ హాసన్ తోటి ఎలా మాట్లాడి మనం ముందుకు వెళ్తున్నాం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఫుల్. సార్. ఆ సినిమా ఆయనదే టోటల్ ఎవ్రీ వేర్ యూస్ఫుల్ ఇస్ ద ఇన్వాల్వ్మెంట్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే మెంటాలిటీ ఉండవాలి, హ్మ్. ఆయనకి ఇన్వాల్వ్ అవ్వాలి అన్నీ తెలియదు. అప్పుడు సినిమా వేరే ట్రెండే ఏది తెలియదు. ఈ ప్రొడ్యూసర్ మనకి ఇన్వాల్వ్ చేసినప్పుడు వీఆర్ జస్ట్ నోట్ చిన్న gap దట్ వచ్చి- మచ్ దట్ మచ్ ఒక మేము చెప్పారు కదా, అభిషేక్ నమ్మ ఎలాగ మనకి ఫీడింగ్ ఇస్తున్నాను, హ్మ్. దట్ ఫీడింగ్ ఇస్ ద మై మోటివేషన్. ఆయన కొంచెం కూల్గా పెట్టిన మెసేజ్కి ఆన్సర్ ఉండదు, ఇలా ఉండదు. ఐ వోంట్ టేక్ కేర్, ఐ ఆల్సో విల్ బిడ్డాలి Hmm. ఏదో చేసి వెళ్ళిపోతారు తవరే. బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ యూఆర్ గెటింగ్ ద ఎనర్జీ, ఇంకా ద హోల్ డిపార్ట్మెంట్ గెట్ ద ఎనర్జీ బికాస్ ఓన్లీ ద డైరెక్టర్. అది కొంచెం మిస్ అయింది నాకు ఆ సినిమా. అశోక సినిమా, అశోక్. హ్మ్. అశోక్ సినిమా. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రొడ్యూసర్ అవతలు వచ్చి సార్ చిన్న బడ్జెట్ చేయండి సార్, చిన్న సినిమా సార్ చెప్పింది. మనకు ఆ మోటివేషన్ డౌన్ అవుతుంది హ్మ్. టోటలీ. లేకపోతే ఎలా చేయాలని అర్థం కాదు, ఎవరు ఆ మోటివేషన్ ఇవ్వట్లేదు నాకు. హ్మ్. సెట్ చాలా మ్యాసివ్ సెట్, మ్యాసివ్ అని చెప్పడానికి లేదు, డీటెయిల్డ్ వర్క్. నా స్పెషాలిటీస్ ఉన్నంతలో detail గా, ఆ. డీటెయిల్స్ వర్క్ చేసి ఒక ప్రొడక్షన్ కంట్రోల్ ఉంటారు, మీకు తెలుసు అని పేరు చెప్పలేదు అని. సార్ జూనియర్ ఎన్టీఆర్కి ఇంత సినిమా సెట్ అవ్వా అని ఎలా ఒప్పుకుంటారు. హ్మ్. షాక్ అయ్యింది, నేను చెట్టింది సెట్ చేసింది చిన్నది అయిపోయిందా. హ్మ్. బట్ ఆయన వచ్చిన తర్వాత కూడా బాగా నచ్చింది ఆయన కింద వరే. బట్ ఆయన ఎక్సైట్మెంట్ ఏం చూపించలేదు హీరో గారు కూడా. హీరో గారు కూడా. మా హీరో ఎక్సైట్మెంట్ రావాలని ఆయనతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండాలి. హ్మ్. అప్పుడు ఆయనకి ఏ మైండ్లో ఉందో తీసుకుంటే మనం వర్క్ చేసుకోవచ్చు. ఏదో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదో చూసింది చెప్పి నేను ఇక్కడ పెద్ద సెట్ వేయాలనికి లేదు. సార్. ఆ సినిమాకి స్టోరీలు ఏం కావాలి, స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తున్నాం, వీటికి తోడు ప్రొడ్యూసర్ నుంచి వచ్చే కన్సర్న్స్ కూడా. ప్రొడ్యూసర్ కావాలి, డైరెక్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు ఇది కావాలి, ఇలా ఉంది సీక్వెన్స్ అని చెప్పినప్పుడు వీళ్ళకి ఇమాజినేషన్ మోర్. అవును. అదే అభిషేకం మా గ్లిమ్స్ చూపిస్తున్నప్పుడు ఆ సినిమా డెప్త్ మనకు అండర్స్టాండ్ అవుతుంది కదా. అండర్స్టాండ్ రావాలన్న ఆ డైరెక్టర్కి మోటివేషన్ కావాలి. హ్మ్. నాకు కావాలంటే ఇది ఊరికనే ఏదో పెద్ద సినిమా అనిపించి కొంచెం ఖర్చు పెట్టి ఎక్కువ సినిమా చేసినారు క్యారెక్టర్ కాదు నాది. సురేందర్ రెడ్డి దగ్గర నుంచి కూడా మీకు ఇంత ఇది రాలేదు నాకు, మోటివేషన్ రాలేదు ఆ సినిమాలో. హ్మ్. ఏదో నాకు నచ్చింది చేసి వెళ్ళిపోతున్నంత వరే హ్మ్. ಅವ್ರ మోటివేషన్ చాలా తక్కువనే వచ్చింది అదిలే. సార్. అందుకోసం సినిమా నాకు ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. బట్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది ఆ సినిమా కోసం? నాకు కూడా అది కూడా ఛాన్స్ ఎక్కువ దొరకలేదు దాన్ని. హ్మ్. ఇన్వాల్వ్ చేసినా బాగుంది అనిపించింది, పర్సనల్ ఏం పెద్ద ఇన్వాల్వ్మెంట్స్ నాకు రాలేదు అనిపించింది. సార్. అది కూడా నా కౌంటింగ్ ఇలా సినిమా గురించి ఎక్కువ చెప్పలేను ఇక్కడ. పెద్ద పెద్ద సినిమా ఉంది ఒక్కడు అది అని చెప్తాను ద్వారా హ్మ్. ఆ అశోకన్ సినిమా గురించి ఎక్కడికి చెప్పలేను నేను. సార్. నాకు ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. ఇప్పుడు సాగస వీరుడు సాగర్ కానీ ఆ సినిమాని నేను చెప్తున్నాను, నేను చేసే సినిమా ఇంత పెద్ద ఉంది, క్షత్రియపుత్రుడు నేను చేస్తానని చెప్తున్నాను కదా. హ్మ్. ఏ బాయ్ ఆ సినిమా గురించి నేను చెప్పలేదు. అవును. సో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అశోక్ మీకు? అవును, ఇప్పుడు సెట్టింగ్స్ ఉంది బట్ ఆ సెట్టింగ్స్ అన్నీ నాకు నచ్చిన లెవెల్లో వెళ్ళలేదు. సార్ యాక్చువల్గా చిన్నప్పుడు సాహస వీరుడు సాగర్ కన్య ఆ సినిమా చూసినప్పుడు అమ్మాయి అక్కడ దాకా మనిషి తర్వాత చేప అంత నాలెడ్జ్ ఉండేది కదా. అంటే సముద్రంలో అలాంటి వాళ్ళు ఉంటారు, జలకన్యలు ఉంటారు, ఇవేవి తెలియవు అనమాట. ఆ సినిమా మొత్తం కూడా ఒక వెరీ రేర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది చైల్డ్హుడ్లో. సో ఆ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ మీరని తెలిసిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నాను. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఒకసారి. ಅಲ್ಲಿ ಮೇನ್ ಒಂದು ಅಂಡರ್ వాటర్ షిప్ సార్. ఆ గోల్డ్. అవును, అదిలో యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్న అలా వెంకటేశ్వర బాబు స్విమ్మింగ్ తెలియదు. రాదా?
హీరోయిన్ తెలుసు, ఆ, హీరో తెలీదు. ఆ. బట్ అన్ని వాటర్స్ వి క్రియేటెడ్ ఇన్ ది గ్రాఫిక్స్. అవునా? ఓకే. అండర్ వాటర్ దాన్ని కోసం షిప్ కూడా ఆల్మోస్ట్ అన్నప్పుడు పద్మాలి స్టూడియో బిగ్ ఫ్లోర్లో సెట్ చేశారు ఉమ్, అండర్ వాటర్ షిప్. కానీ కెమెరామెన్ ఏ విన్సెంట్ Sir. కెమెరామెన్ సినిమాకి, అంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్. ఉమ్, ఆ షిప్ ఆయన ఎక్కడో గోడ మ్యాక్సిమం హైట్లో ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి అక్కడ కెమెరా పెట్టుకుంటూ ఉమ్, ఒక స్పెషల్ లెన్స్ చెన్నై నుంచి తీసుకొచ్చి పెట్టి చూపించారు నాకు. ఉమ్. ఏదో టైటానిక్ షిప్ కింద వాటర్ మధ్యలో ఎక్కడ ఉందో అలాగా సీక్వెన్స్ తీసుకుంటారు దానిలో. ఇంచుమించు కాన్సెప్ట్ కూడా అదే కదా. కాన్సెప్ట్ అదే, సంపద ఉండే షిప్ మునిగిపోయింది సముద్రంలో. అది టెక్నికల్ ఇది. అది జస్ట్ మ్మ్. వాళ్ళు ఉండ డీటెయిల్స్ కానీ అండర్ వాటర్లో ఉండదు. స్విమ్మింగ్ పూల్ సెట్ ఈ పార్ట్ తీసుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్ వేసారు. మ్మ్. కానీ అలాగే చాలా వర్క్ చేశాను. దానిలో ఒక ట్యాంక్, పెద్ద వాటర్ ట్యాంక్, ఇలాగ పెద్ద వాటర్ ట్యాంక్ కూడా చేశారు. చేస్తూ వేసా గ్లాస్ అవును, అమ్మాయిని దాంట్లో వేస్తారు. పెట్టుకుంటే గ్లాస్ అది పద్మాలి స్టూడియోలో చేశారు. ట్యాంక్ పెద్ద పెద్ద గ్లాస్ తీసుకుంటూ వచ్చి సెట్టింగ్ చేసి, అప్పుడు ఫ్యాబ్రికేటర్ ఎవరో కొత్త వాళ్ళ వచ్చాను. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ రామకృష్ణ పక్కన కూర్చొని నైట్ ఫుల్ అక్కడ కూర్చొని మార్నింగ్ 5 o'clock 6 o'clock షూటింగ్ అన్ని యూనిట్ వస్తుంది. కరెక్ట్ 5:30కి ఆయన లాస్ట్ బోల్ట్ టైట్ చేస్తున్నాను. ఈ గ్లాస్ పెట్టి ఏదో దీన్ని పెట్టి టైట్ చేస్తున్నాను. ఈ టైటిల్ మొత్తం క్రాక్ వచ్చింది. గ్లాస్ ఫుల్ లెంగ్త్ గ్లాస్ క్రాక్ వచ్చేసింది. మార్నింగ్ షూటింగ్ యూనిట్ వెహికల్ వచ్చింది, ఆర్టిస్టులు వస్తున్నా అన్ని వస్తున్నాను, క్రాక్ వచ్చేది. ప్రొడ్యూసర్ లేచి రూమ్కి వెళ్ళి నేను స్నానం చేసి వచ్చేస్తాను చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. క్రాక్ వచ్చి నాకు ఏం చేయాలని అర్థం కాదు. మార్నింగ్ షూటింగ్ క్రాక్ వచ్చిన వాటర్ ఆటోమేటిక్గా వాటర్ ఫిల్అప్ చేయడం కుదరదు కదా. బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత చూసిందా ఫ్యాబ్రికేటర్ కాణం, ఆయన పారిపోయారు. మళ్ళీ ఇది ఎలాగ సమానం చెప్పాలి. ఈ షూటింగ్ మొత్తం క్యాన్సిల్ అయింది కదా. ఆల్మోస్ట్ అమ్మాయి డ్రెస్ తోటే వస్తున్నాను, ఫుల్ స్పెషల్ డ్రెస్సులు తీసుకుంటారు ఆయనకి. ఆ డ్రెస్ చేసి డ్రెస్ మేకప్ కూడా చాలా టైం పట్టు ఉంటుంది ఆయనకి. పెట్టి ఇదిలో దిక్కాలి, స్విమ్మింగ్ చేయాలి ట్యాంకులో. ఆ షూటింగ్ అలా టోటల్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఆ రోజు జరగలేదు అది. అది పెద్ద టెన్షన్ జరిగింది. ఒకే మ్యాటర్ దానిలో. రెండు అలా ఎక్స్పెరిమెంట్లు చాలా చేశాడు ఆ సినిమాలు. మంచి సినిమా. అంటే అమ్మాయికి అక్కడ దాకా చేప అదంతా కాస్ట్యూమేనా? మొత్తం కాస్ట్యూమ్. అండ్ ప్రభాస్ గారితో సార్ పౌర్ణమి. ప్రభాస్ సార్ నైస్, రియలీ ఫ్రెండ్లీ. ఫస్ట్ సినిమా వర్షం సార్ పెద్ద హిట్. అది ఎంఎస్ రాజు మొత్తం టోటలీ ఎంఎస్ రాజు చేయాలి మొత్తం మెయిన్ హీరో. ఆయనే చెప్తుంది చేయాలి, ఆయన ఆవేశం అది అన్ని డిఫరెంట్ ఉంది. పౌర్ణమి ఇంకొక సెకండ్ ఆయనే, అది కూడా ఎంఎస్ రాజు గారే మొత్తం. ప్రభుదేవా డైరెక్టర్, అన్ని సెట్టింగ్స్ అదన్నీ ఎంఎస్ రాజు ఎక్స్ప్లెనేషన్. ఆయనే డబ్బు ఖర్చు పెడతాను, ఆయనే ఇస్తున్నాం మాకు. అది కావాలి అది కావాలి, అందుకోసం సినిమా సెట్టింగ్స్ చాలా బాగుంది. మంచి సెట్టింగ్స్ అన్నీ. ఒక టెంపుల్ సెట్ చేస్తారు క్లైమాక్స్ కోసం. పాట జరుగుతుంటది, శివ పాట అని ఉంది, శివుడు పాట అనేది. అక్కడ వచ్చి ప్రభాస్ వచ్చి, నేను స్టూడియో సెట్కి ఎంటర్ అవును, ప్రభాస్ చూసి బయటకు వచ్చేస్తున్నాను. నన్ను చూసి సార్ ఐ వాంట్ ఎంప్రెస్ యూ సార్ అని చెప్పారు. నాకు వచ్చి అలాగే ఎంప్రెస్ చేస్తారు. వండర్ఫుల్ సార్, ఇది వండర్ఫుల్ సెట్. అలాగే ద డార్లింగ్ కూడా పెద్ద సెట్టింగ్స్ అన్నీ బాగా నచ్చింది. అలాగే ఫ్రెండ్లీ జస్ట్. డార్లింగ్ హౌస్ కూడా మొత్తం సెట్ ఉంటారు. నేను యాక్చువల్గా కరుణాకరణ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు చెప్పారు ఆ హౌస్ మొత్తం అలా వేసిన తర్వాత అది అరకులో వెళ్ళి సెట్ చేస్తారు. అది ఐడియా, అరకులో వెళ్ళి ఆ సెట్ వేస్తాం, మా ఊరు లొకేషన్స్ బాగుంది చెప్పేసి అక్కడ వెళ్ళి అవుట్డోర్ వేసారు. హెవీ రైన్, హెవీ మిస్ట్, దానిలో వేసారు సెట్. సార్ ఈ నాగబంధం విషయానికి వస్తే, సో థర్డ్ రిలీజ్ కాబోతుంది. సో అభిషేక్ గారు లేదా మీరు కానీ సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ ఈ సినిమా సక్సెస్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్ వెళ్ళిపోయింది. 2-3 సంవత్సరాల నుంచి ఈ పని మీద చాలామంది ఇదే పని మీద కూర్చున్నారు, ఈ సినిమా కోసమే కూర్చున్నారు. సో ఇప్పుడు మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయింది. ఎలాంటి ఒక అవుట్పుట్ చూసుకున్నారు? ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు? యాక్చువల్లీ సినిమా నేను చూడలేదు, ఏదో సాంగ్ చూశారు అన్నట్టు డీటెయిల్స్ చూసాను తవరే, సీక్వెన్స్ చూసాను తవరే. బట్ నాకు కాన్ఫిడెంట్ ఉంది సినిమాలో, ఒక మంచి స్టఫ్ ఉంది. ఇట్స్ మ్యాసివ్ సినిమా, ఆ కంటెంట్ ఇస్ వెరీ బిగ్. డైరెక్టర్ కాన్ఫిడెంట్గా చేశారు. ఆల్ టెక్నీషియన్ వెరీ గుడ్ జాబ్ సార్. వాళ్ళు ఎక్కడికి వదలలేదు. ఒక గుర్రం ఉన్నా కూడా ఆయన కూడా వదలలేదు. ఆయన కూడా కావాలని డీటెయిల్స్ కానీ అన్నీ వర్కౌట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు వీఆర్ డన్ హార్డ్ జాబ్.
హార్డ్ వర్కే కదా. నేను యాక్చువల్లీ ఆ స్టూడియోలో ఫుల్ టైం ఉంటాను. సార్ పొద్దున్న నుంచి 6 వరకు, ఈవినింగ్ 9 వరకు అక్కడ ఉండు. ఐఎమ్ స్టేయింగ్ నియర్ బై కొంచెం ఫుల్ టైం. ఎనీ టైమ్ ఐ విల్ బి ఇన్ ది ప్రెసెన్స్. సార్ అయితే డీటెయిల్స్ మోర్ ఇంట్రెస్ట్. నేను అక్కడే రూమ్ రెడీ చేస్తే ఐ వాజ్ సిట్టింగ్ దేర్ ఓన్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఐ ఆమ్ డన్ మై సెల్ఫ్ సార్ కదా, ఎవ్రీవేర్. ఆ ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేస్తున్నారన్న ఆ సినిమాలో ఏదో కంటెంట్ ఉంది, అంతే కదా, కనెక్ట్ అవ్వదు కదా లేకపోతే. అదే వర్క్ చేసింది కొంచెం ఫ్యూ సినిమాస్. ఒక్కడు అలా వర్క్ చేసింది. అక్కడ స్పాట్లో కూర్చుని మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే కూర్చుని వర్క్ చేశాను. అదే కూర్చొని థింక్ చేసి డిస్కస్ చేసి మనకు ప్లాన్ చేస్తున్నాం. సార్ అరుంధతి అలాగే చాలా సినిమాస్ ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ మనతో వస్తుంది. ఆ ఎనర్జీ ఇక్కడ వచ్చింది నాకు. సూపర్. ఆ ఒక టెంపుల్ లోపల వచ్చిన ఆ డివైనిటీ మనం చాలా టెంపుల్లో చూసిన తర్వాత ఫైనల్ డిసైడ్ చేసేది. సార్ ఈ డివైనిటీ అక్కడ లేదు. రియల్ టెంపుల్ కూడా ఈ డివైనిటీ రాలేదు నాకు. సార్ ఆ డివైనిటీ ఇక్కడ దొరికింది. వచ్చింది చూసిన వాళ్ళందరూ ఓ ఆ లోపల వచ్చిన టైంలో ఆ ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఆ ఎక్సైట్మెంట్ నాకు మోర్ ఎనర్జీ. అదే సార్ సినిమాకి ఎమోషన్ కూడా అది వచ్చింది. దానికోసం థియేటర్లో కూర్చొని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి ఆడియన్. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకో 10 నిమిషాలకు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతే అది మన సక్సెస్. అంతే. సో నాకు ఖచ్చితంగా ఈ సినిమాలో ఆ వైబ్ కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డారు, చాలా కష్టం. 6-7 సెట్లు వేసారు. ఆ సెట్స్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారు అర్థమవుతుంది. సో మీ కష్టానికి, అభిషేక్ గారి కష్టానికి అండ్ మూవీ యూనిట్ మొత్తం కష్టం చెప్పకూడదు. కష్టం కాదు, ఇష్టంతోనే చేశారు. ఇష్టంతో మనం వర్క్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ని ఏది వర్క్ చేయాలి, కష్టపడి వర్క్ చేయలేదు, ఆవేశతో వర్క్ చేశారు. చేయాలి వద్దుదా తీసేయండి వేరే పడతాం, అది కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా అది చేస్తున్నాం మనం. సార్ దేనికోసం మనం కష్టం కాదు, బాగా రావాలి, వచ్చిన చూసిన వాళ్ళు ఆ రియాలిటీ రావాలి, దానికోసం వర్క్ చేస్తాం. సో నిజంగా వెయిట్ చేస్తున్నాను సార్ మూవీ కోసం. ఎందుకంటే ఆ విజువల్స్ అలా ఉన్నాయి, ఆ సెట్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచి విజయం మీ ఖాతాలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.